యంత్రాలకు సంబంధించిన ఇంట్రడక్షన్ ఉంటుంది, యంత్రాలకు సంబంధించిన బెనిఫిట్స్, యంత్ర సైన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యంత్ర చేసేటప్పుడు ఇంపార్టెంట్ రూల్స్ అని చెప్పాను కదా, ఆ రూల్స్ యంత్రానికి సపరేట్ ఉంటే ప్రతి ఒక్క సపరేట్ యంత్రాన్ని నేను ఎలా చేయాలో చెప్తాను. అలానే యంత్ర అనేటువంటిది ప్లెయిన్ పేపర్లో మనం చేసుకోవచ్చు. అట్లానే యంత్ర చేయడానికి పర్ఫెక్ట్ టైం ఏంటి, అట్లానే యంత్ర అనేటువంటిది ఏ విధంగా సిద్ధి పొందాలి యంత్ర అనేటువంటిది, ఆ యంత్ర వల్ల యూజెస్ ఏంటి, ఆ యంత్ర అనేటువంటి దాన్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి, యంత్ర చేసేటప్పుడు డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి. అలానే నేను జియోమెట్రికల్ యంత్రాస్ అని చెప్పాను కదండి, దాదాపు ఒక 15-20 యంత్రాలు నేను తీయడం జరిగింది. దాంట్లో ఒక 9 యంత్రాలు అయితే నేను జియోమెట్రికల్ యంత్రాస్ అనేటువంటి దాన్ని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేటువంటిది మనకు ఉంటుంది. ఆ యంత్రాస్ మనం గీయకూడదు. 23 యంత్రాల కోర్స్ ప్రైజు కేవలం 599 రూపాయలు. కాబట్టి 5000 రూపీస్ నేను అనుకున్న ప్రైజ్ని 90% డిస్కౌంట్ ఇచ్చి 599 రూపాయలకి నేను పెట్టానండి. 250కి పైగా యంత్రాలు అనేటువంటి దాన్ని సేకరించి దాని మీద పరిశీలించి వాటికి సంబంధించినటువంటి పరిశోధన అనేటువంటిది చేయటం జరిగింది. ఇదంతా చేసిన తర్వాత వాటన్నిటికి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా రావాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఈ వెబినార్ అనేటువంటి దాన్ని మనం పెట్టడం అయితే జరిగిందండి. ఇక నాకు జ్యోతిష్య సంఖ్యారత్న అవార్డు అనేటువంటిది ఆ సుమన్ గారి చేతుల మీదుగా, అలానే ఈయన గారు మన తెలంగాణ స్పీకర్ అండి, ఫార్మర్ స్పీకర్ అయినా, సో ఆయన వీళ్ళందరి చేతుల మీదుగా కూడా నేను తీసుకోవటం అనేటువంటిది జరిగిందండి. ఇక మనం ఇప్పుడు ఇది అయితే ఒక 1 అవర్ క్లాస్ ఉంటుందండి. ఈ 1 అవర్ వెబినార్ ఇది. ఈ 1 అవర్ వెబినార్లో దయచేసి జాగ్రత్తగా వినండి. మధ్యలో స్కిప్ చేయటం కానివ్వండి, ఇలా చేస్తే మీకు వెబినార్లో నేను చెప్పే కంటెంట్ అనేటువంటిది అర్థం కాదనమాట. వెబినార్ ఎండింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేస్తే వాటికి సంబంధించిన డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా అండి? టైముని బట్టి నేను క్లారిఫై కూడా చేస్తాను. సో ముందుగా మనం చూసుకుంటే వాట్ ఈజ్ యంత్ర అంటే ఏంటి మనందరికీ తెలుసండి. చాలామంది కూడా చాలా చోట్ల ఈ యంత్ర అనేటువంటి దాన్ని చూసే ఉంటారనమాట. కానీ ఈ యంత్రాకి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ అనేటువంటి దాన్ని సీక్రెట్గానే ఉంచడం జరిగింది. ఎందుకంటే యంత్ర అనేటువంటి దాన్ని పాజిటివ్గా వాడుకోవచ్చు మనం, అట్లానే నెగిటివ్గా కూడా మనం వాడుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి యంత్రాస్లో టైప్స్ ఉంటాయి. సో ఈ నెగిటివిటీ అనేటువంటి తగ్గించడం కోసం ఉన్నది కలియుగం కాబట్టి దాన్ని ఏం చేశారంటే చాలా సీక్రెట్గానే ఉంచడం జరిగింది. సో ఇప్పుడు నేను ఎందుకు రివీల్ చేస్తున్నానంటే యంత్రాస్ కంటే డేంజర్ అయినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఇప్పుడు. ఓకే, అంత డేంజర్ అయిన విషయాలనే ఓపెన్ చేసి అంతా చెప్తున్నప్పుడు యంత్ర అనేటువంటి దాన్ని పాజిటివ్ డైరెక్షన్లో మనం చెప్పినప్పుడు పాజిటివ్ జరిగిద్ది, పాజిటివ్గా ఉపయోగపడిద్ది అనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటి వెబినార్ ఇది మనకి తెలుగులోనే, సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి వెబినార్ అండి యంత్రాస్ మీద. ఓకే, అసలు యంత్ర అంటే ఏంటి మనం చూసుకుంటే యంత్ర అనేటువంటిది ఒక డైనమిక్ స్ట్రక్చర్ అనమాట. డిఫరెంట్ ఆఫ్ సింబల్స్తో, స్ట్రక్చర్స్తో మనకి సంబంధించినటువంటి గుడ్ అండ్ గాడ్లీ ఎఫెక్ట్స్ అనమాట. అంటే మంచి చేసిద్ది, అలానే మన మీద దైవికమైనటువంటి ఎనర్జీ అనేటువంటి దాన్ని కూడా మన మీదకి తీసుకొచ్చిద్ది. సో యంత్ర అనేటువంటిది చాలా పవర్ఫుల్ విషయం అనమాట. నెక్స్ట్ యంత్ర యొక్క బెనిఫిట్స్ కనుక మనం చూసుకుంటే నిజంగా యంత్ర అనేటువంటిది మనకు బెనిఫిట్ ఇచ్చిద్దా? యంత్ర అనేటువంటిది మనకు బెనిఫిట్ ఇస్తే కనుక ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తాయి మనకి? ఓకే, నిజంగా బెనిఫిట్స్ ఇస్తే ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి, ఒకవేళ ఆ బెనిఫిట్స్ అనేటువంటిది మనకు రావడానికి ఎంత టైం పడుతుంది, ఇదంతా కూడా మనం ఈ వెబినార్లో మాట్లాడతాం. అలానే ఈ యంత్రాన్ని మనం ముఖ్యంగా కనుక ఉపయోగించుకోవాలనుకుంటే కనుక, మంచి కోసం ఉపయోగించుకోవాలనుకుంటే కనుక మనకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మన సమస్యలు అనేటువంటి వాటిని మనం పోగొట్టుకోవటం కోసం, సమస్య ఏదైనా పర్వాలేదండి, సమస్య ఏదైనా సరే మనకి దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ అనేటువంటిది యంత్ర ద్వారా మనం తెచ్చుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, యంత్ర అనేటువంటిది ఒక రెమెడీ. ఓకేనా? మనం ఏ విధంగా అయితే జ్యోతిష్య పరంగా పలానా గ్రహానికి శాంతి చేసుకోండి, పలానా గ్రహానికి పూజలు చేసుకోండి, పలానా గ్రహానికి సంబంధించినటువంటి జపం చేసుకోండి, న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకొని, అలానే సిగ్నేచర్ కరెక్షన్ చేసుకొని, ఇవంతా ఏవైతే రెమెడీస్ ఉన్నాయో యంత్ర అనేటువంటిది కూడా ఒక రెమెడీ పార్ట్ అనమాట. మనకున్నటువంటి ప్రతి ప్రాబ్లంకి కూడా యంత్ర అనేటువంటిది రెమెడీ పార్ట్. సో మనం ప్రాబ్లం అనేటువంటి విషయానికి వచ్చాం కాబట్టి ఒక చిన్న విషయం, మనం ఇప్పుడు
మీకు ఏ ఏ ప్రాబ్లమ్స్ అనేటువంటివి మీరు ఫేస్ చేస్తున్నారు అనేటువంటివి మీరు నాకు మెన్షన్ చేశారంటే ఇప్పుడు కామెంట్లో అది కింద మీకు మీ చాట్ బాక్స్ ఉంది కదండి, ఆ చాట్ బాక్స్లో కనుక మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి మెన్షన్ చేశారనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అనేటువంటివి యంత్ర ద్వారా ఏముంటాయి అనేటువంటిది నేను ఎండింగ్లో చెప్తాను. సో మీరు చెప్పేటువంటి ప్రాబ్లం మీద మీకు సంబంధించిన సొల్యూషన్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ప్రాబ్లమ్స్ ఏంటనేటువంటిది ఒకసారి మీరు మెన్షన్ చేయండి, చాట్లో మెన్షన్ చేయండి అండి. మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఫైనాన్షియల్ ఓకే, మనీ బ్లాక్ ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లం అది కూడా. ఇంకా అండి మీరు టు గెట్ గవర్నమెంట్ జాబ్ ఓకే, నెక్స్ట్ హెల్త్ కిడ్స్ స్టడీ ఓకే, ఇంకా ఫైనాన్షియల్ ఓకే పెట్టాల్సి. మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటనేటువంటిది మీరు కామెంట్లో పెట్టినప్పుడు ఎండింగ్లో నేను చెప్తాను. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేటువంటిది యంత్ర ద్వారా ఉండిద్దా లేదనేటువంటి నేను చెప్తాను. నేను ప్రాపర్టీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ ప్రాబ్లం ఓకే, నెక్స్ట్ వర్క్ ప్రెషర్ ఓకే, జాబ్ ప్రాబ్లం, రిలేషన్షిప్ ఖచ్చితంగా దీంతో సొల్యూషన్ ఉంటుంది. ఇంకా అండి ఓకే, మ్యాక్సిమం చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ పరంగా, పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా, జాబ్ అండ్ కెరియర్ పరంగా, నెక్స్ట్ ఫైనాన్షియల్ పరంగా ఎక్కువ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, రిలేషన్షిప్ ప్రాబ్లంగా, లైఫ్ స్ట్రక్ అయిన అప్పులు, రిలేషన్షిప్ ఓకే, ఇవే సమస్యలు మనకి. ఈ సమస్యలకి యంత్ర ద్వారా పరిష్కారం ఏంటనేటువంటి నేను ఎండింగ్లో చెప్తాను నేను. సో దాని గురించే నేను మీకు చెప్పమని చెప్పాను. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఓకే నో ఇష్యూ అండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇప్పుడు మనకి యంత్రాస్ అనేటువంటివి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. యంత్ర అనేటువంటిది మనకి స్పెసిఫిక్ డిజైన్ అంటే కాంబినేషన్ అనమాట. ఆ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో యంత్ర అనేటువంటిది మనం పొందటం కోసం మనకి స్పెసిఫిక్ డిజైన్స్ ఉంటాయి. మీరు చూడండి యంత్రాసులో నాకు తెలిసినంత వరకు మహా అయితే మీరు శ్రీచక్రం చూసుంటారు, దాన్ని యంత్ర రూపంలో గీస్తే శ్రీ యంత్రం అంటారు మనం. ఓకే, ఆ శ్రీ యంత్రం చూడండి, శ్రీ యంత్రంలో పద్మాలు ఉంటాయి, ట్రయాంగిల్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి లైన్స్ ఉంటాయి. ఏంటి ఆ స్పెసిఫిక్ డిజైన్స్? యంత్ర అంటే అదేనండి. యంత్ర అనేటువంటిది ఒక స్పెసిఫిక్ డిజైన్ అనమాట. దాంట్లో స్పెసిఫిక్ సింబల్స్ అనేటువంటి దాన్ని ఎనర్జీ ఇవ్వటం కోసం, యంత్ర అనేటువంటిది ఎనర్జీ సోర్స్. అది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే యంత్ర ద్వారా స్పెసిఫిక్ సింబల్స్ పెట్టడం ద్వారా స్పెసిఫిక్గా దాంట్లో మనం ఎనర్జీ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్కి రెమెడీగా యంత్ర అనేటువంటిది ఉపయోగపడుతుందండి. ఎప్పుడైతే ఒక యంత్ర అనేటువంటి దాన్ని మన ఇంట్లో కానీ మనం కానీ తీసుకొస్తామో ఆ యంత్ర అనేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ అనేటువంటిది మన యొక్క ఆరా ఏదైతే ఉంటుందో, ప్రతి ఒక్క వస్తువుకి ఆరా ఉంటుందండి. ఆ వస్తువుకి జీవం ఉన్నా జీవం లేకపోయినా సరే ఆ ప్రతి ఒక్క వస్తువుకి ఆరా ఉంటుంది. ఎప్పుడైతే కాకపోతే జీవం ఉంటే జీవ ఆరా అంటాం మనం, జీవం లేకపోతే నజీవ ఆరా అంటారనమాట. ఎప్పుడైతే మనం ఒక యంత్రాన్ని మనం తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకున్నామో ఆ యంత్రం యొక్క ఎనర్జీ ఏదైతే ఉంటుందో, ఎనర్జీ అనేటువంటిది మన యొక్క ఆరా ఏదైతే ఉంటుందో ఆ ఆరాలో కలిసిపోతుంది అనమాట. దాని ద్వారా ఆ పాజిటివ్ ఎనర్జీ సోర్స్ అనేటువంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సంక్రాంతికో మన చలికాలం ఉన్నప్పుడు చలిమంట వేసుకుంటాం కదండి. చలిమంట వేసుకొని ఆ మంట దగ్గర కూర్చుంటే ఏమవుతుంది, మనకి వేడి అనేటువంటిది వస్తుంది. ఎందుకు? మనం వేడినిచ్చేటువంటి ఒక సోర్స్ దగ్గర మనం కూర్చున్నాం అనమాట. ఎప్పుడైతే వేడినిచ్చేటువంటి సోర్స్ దగ్గర మనం కూర్చున్నామో ఆ సోర్స్ వల్ల మనకి ఆ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. ఆరా కూడా ఇలానే అండి, ఆరా అనే యంత్రం కూడా ఇలానే. యంత్రం అనేటువంటిది మనకు ఒక సోర్స్ అనమాట, సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఆ ఎనర్జీ నుంచి మనం ఎనర్జీ అనేటువంటి దాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆరాలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యంత్రాస్ ఉంటాయండి. మనకి మంత్రంతో కూడినటువంటి యంత్రం ఉంటుంది, న్యూమరో యంత్రాస్ ఉంటాయి, నెంబర్స్తో కూడినటువంటి యంత్రాస్ ఉంటాయి. అలానే మనకి జియోమెట్రికల్ షేపులో ఉండేటువంటి యంత్రాస్ ఉంటాయి. ఈ జియోమెట్రికల్ యంత్రాసు మంత్రం కనుక మనం తీసుకుంటే బీజాక్షరాలతో మంత్రాస్ ఉంటాయి అనమాట. ఈ విధంగా మనకి డిఫరెంట్ మంత్రాస్ అనేటువంటివి డిఫరెంట్ యంత్రాస్ అనేటువంటివి ఉంటాయండి. సో దీంట్లో మనం ఈ మూడిటి గురించి, ఈ మూడు విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. మనం ఈ యంత్రాసులో ఉండేటువంటి ఈ మూడు రకాల గురించి మనం మాట్లాడుకుంటాం అనమాట. ఈ మంత్రానికి సంబంధించింది ఏదైతే ఉందో బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాలు అనమాట. ప్రతి బీజాక్షరానికి కూడా ఒక స్పెసిఫిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ అనేటువంటిది ఆ బీజాక్షరానికి సంబంధించినటువంటి వైబ్రేషన్ ద్వారా వస్తుంది. మనం పలికేటువంటి వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ వైబ్రేషన్ ద్వారా వస్తుందండి.
ఉంటుందండి ఆ యొక్క బీజాక్షరానికి ఎనర్జీ అనమాట. ఎప్పుడైతే కొన్ని బీజాక్షరాలని మనం కంబైన్ చేస్తామో సింగిల్ బీజాక్షరానికి ఒక ఎనర్జీ, కంబైన్ చేసినప్పుడు వాటి యొక్క వైబ్రేషన్ అనేటువంటిది మారటం అనేటువంటిది జరుగుతుందండి. ఈ విధంగా మనకి 3 రకాల యంత్రాస్ అనేటువంటివి మనకు ఉంటాయన్నమాట. అలానే యంత్రాస్లో మనకి తాంత్రికమైనటువంటి యంత్రాలు ఉంటాయి, అలానే సాత్వికమైనటువంటి యంత్రాలు ఉంటాయి. మనం సాత్వికమైనటువంటి యంత్రాస్ గురించే మనం మాట్లాడుకుందామండి. తాంత్రిక యంత్రాలు మనకు అవసరం లేదు, వద్దు కూడా. సాత్వికమైనటువంటి యంత్రాల గురించే మనం ఇక్కడ మాట్లాడుకోవటం జరుగుతుంది. ఓకే, మనకి యంత్రాస్ అనేటువంటివి మనం చూసుకుంటే కనుక మిస్టికల్ డయాగ్రామ్స్ ఉంటాయి చూడండి. డిఫరెంట్ డయాగ్రామ్స్ ఉంటాయి. ట్రయాంగిల్స్ ఉంటాయి, సర్కిల్స్ ఉంటాయి, గీతలు ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, పద్మాలు ఉంటాయి. ఇలా అన్ని రకాలతో కూడినటువంటి డిఫరెంట్ ఎనర్జీ సోర్స్ అనేటువంటి వాటన్నిటిని కూడా ఒక యంత్రంలో ఇన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే యంత్రాల్లో మనకి ఫోర్ గేటెడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మీరు చూసుకుంటే శ్రీ యంత్రం కనుక మీరు తీసుకుంటే ఈ విధంగా 4 గేటెడ్ యంత్రాస్ అనేటువంటివి ఈ స్ట్రక్చర్స్ ఉంటాయండి. ఓకే, మనకి ఈ 4 గేటెడ్ అనేటువంటిది దేనికి, ఈ 4 గేట్స్ అనేటువంటివి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి యంత్రాలు చూడండి, ఇక్కడ 4 గేట్ల లాగా మనం పెట్టాం. ఎందుకు పెట్టారండి యంత్రాలు? మనకి సనాతనమైనటువంటి ధర్మాల్లో కానివ్వండి ఎక్కడైనా చూసుకుంటే 4 ధర్మాల్లాగా మనం ఫాలో అయ్యేదంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష 4 విషయాల్ని మనం ఫాలో అవుతామండి. సో మనకి ఏవైతే 4 గేటెడ్ స్ట్రక్చర్స్ అనేటువంటివి ఉన్నాయో శ్రీయంత్రం అనమాట ఉన్నాయో, ఇది ఒక్కొక్కటి అనేటువంటిది ధర్మానికి, అర్థానికి, కామానికి, మోక్షానికి మనకి ఇవి సింబలైజేషన్ అనమాట. ఈ 4టిని కూడా బ్యాలెన్స్ చేసేటువంటి విధంగా ఈ యంత్రాలకు సంబంధించిన 4 గేటెడ్. అంతేకాదండి, ఇప్పుడు మనం పుట్టిన తర్వాత ధర్మం ఏదైతే ఉంటుందో ధర్మబద్ధంగా మనం ఉన్నప్పుడు వచ్చేటువంటి కర్మ ఫలితం ఏదైతే ఉంటుందో అది అర్థం అండి. అర్థం అంటే మనకి డబ్బే కాదండి. అర్థం అంటే మనం సంపాదించేటువంటిది ఏదైతే ఉంటుందో సంపాదించేటువంటి ప్రతి ఒక్కటి, అది పుణ్యం కానివ్వండి, పాపం కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఆస్తులు కానీ ఏవైనా సరే ధర్మంగా ఉన్నప్పుడు వచ్చేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని అర్థం అంటాం. ఆ అర్థం ద్వారా మనకి పుట్టేటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు ఏవనేటువంటివి కామాలు. అంటే కామం అంటే మనం నెగిటివ్గా తీసుకోవద్దండి. కామం అనేటువంటిది కోరిక అని అర్థం అనమాట. ఆ కామం కిందకు వస్తుంది. ఎప్పుడైతే మనకున్నటువంటి కోరికలన్నింటినీ మనం తీర్చేసుకుంటామో మన ఎండ్ ఆఫ్ ది లైఫ్ అనేటువంటిది మోక్షం వైపుకి వెళ్తుంది అనమాట. సో చూడండి, మనకి సంబంధించినటువంటి ఋషులు ఎంత అద్భుతంగా ఈ 4 జీవిత చక్రాలు ఏవైతే ఉన్నాయో ఈ జీవన చక్రాలు 4టిని కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసేటువంటి విధంగా ఎనర్జీ సోర్స్ అనేటువంటి దాన్ని అద్భుతంగా ఈ విధంగా 4 గేటెడ్ యంత్రాస్లో ఇన్ఫ్యూజ్ అనేటువంటిది చేయటం అనేటువంటిది జరిగిందండి. ఇక అలానే యంత్రాస్కి సంబంధించి ఒక అద్భుతమైన ఏంటంటే మెడిటేషన్ అనమాట. సో మనం మెడిటేషన్ అనేటువంటిది చాలామంది చేస్తూ ఉంటారు. నాకు వచ్చేటువంటి క్లయింట్స్లో చాలామందికి మనం మెడిటేషన్ అనేటువంటిది రిఫర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మెడిటేషన్ అనేటువంటిది ఒక రెమెడీ ఉంటుందన్నమాట. అందరికీ కాదు, కొంతమందికి వాళ్ళు ఏంటంటే మెడిటేషన్ అనేటువంటిది కుదరదు. మెడిటేషన్ అనేటువంటిది ఎందుకు కుదరదండి? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాస్తు ఆరా ఏదైతే ఉంటుందో వాస్తు ఆరా అనేటువంటిది వీళ్ళ యొక్క బాడీ ఆరా ఏదైతే ఉంటుందో ఆరాతో మ్యాచ్ అవ్వదు. దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్సెస్ కానివ్వండి, దాంట్లో జియోపతిక్ స్ట్రెసెస్ కానివ్వండి, డైరెక్షనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఏర్పడతాయి. సో ఎప్పుడైతే మనం మెడిటేషన్ అనేటువంటి చేసేటప్పుడు యంత్రం అనేటువంటి దాన్ని మనం తీసుకొని యంత్రం ద్వారా మనం మెడిటేషన్ అనేటువంటి చేయటం మనం మొదలు పెడతామో, మెడిటేషన్ అనేటువంటిది 5 నిమిషాలు మెడిటేషన్ చేసేవాళ్ళు అరగంట మెడిటేషన్లో ఉంటారండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది కావాలంటే మీరు కూడా మీ ఇంట్లో కనుక శ్రీచక్రం, మేరు శ్రీచక్రం అంటారు కదా, పిరమిడ్ టైప్లో యంత్ర రూపంలో ఉండేటువంటి దాన్ని శ్రీ యంత్రం అంటారండి. మేరు విధానం అంటే మనం ఈ విధంగా మనకి పిరమిడ్ రూపంలో ఉంటుంది శ్రీచక్రం అనేటువంటిది. ఆ శ్రీచక్రం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పూజా గదిలో పెట్టుకొని దాని వంక
కనుక తదేకంగా చూస్తూ మీరు మెడిటేషన్ అనేటువంటి చేయండి. ఎంత అద్భుతంగా మెడిటేషన్ అనేటువంటిది మీకు సిద్ధిస్తుందో. 5 నిమిషాలు మెడిటేషన్ చేసేవాళ్ళు 20 నిమిషాలు అరగంట కూడా చేస్తారండి. యంత్రాలు అంత పవర్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇది శ్రీ యంత్రం అనగానే చాలా మందికి కూడా, శ్రీచక్రం అనగానే చాలా మందికి కూడా ఒక డౌట్ వచ్చేస్తుంది. ఏమంటే మనం సామాన్యులం కదండి, మన ఇంట్లో శ్రీచక్రం పెట్టుకోవచ్చా, శ్రీ యంత్రం పెట్టుకోవచ్చా, దానికి చాలా నియమాలు ఉంటాయంట, దానికి అదంట ఇదంట అని ఇన్నాళ్ళు కూడా మన బుర్రలో ఒక రకమైనటువంటి దీనిని చొప్పించారనమాట. దేనికంటే ఒకటి నెగిటివ్స్ అనేటువంటి స్ప్రెడ్ చేస్తారని అదొకటి కానివ్వండి. కొంతమంది ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ కానివ్వండి, దాని నుంచి వచ్చే ఫలితాలు అనేటువంటివి వేరే వాళ్ళకి కాకుండా వాళ్ళ యొక్క దగ్గరే ఉండాలన్న ఒక ఉద్దేశంతో గుప్పిట్లో పెట్టుకోవడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను మీ అందరికి ఇచ్చే సలహా ఒకటేనండి. శ్రీచక్రం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ మీరు డైలీ చేస్తారు కదా, దానికి కూడా పూజ చేయండి. చెప్తాను నేను ఎలా చేయాలి ఏంటనేటువంటి పూజ చేయండి. ఆ 5 రోజులు మనకి ఇళ్లలో ఆడవాళ్ళకి ఏవైతే సహజ క్రియ ఉంటుందో 5 రోజుల క్రియ, ఆ క్రియ అప్పుడు డోర్ అనేటువంటిది దేవుడి గుడి అనేటువంటి క్లోజ్ చేయడం ద్వారా, లేదంటే ఏదన్నా అడ్డం పెట్టేయడం ద్వారా అటువైపు వెళ్లకుండా ఉండి తర్వాత మళ్ళీ శుభ్రంగా చేసుకొని మళ్ళీ మనం పూజ చేయడం కానివ్వండి, ఇది చేసుకోవచ్చు అండి. సో శ్రీచక్రం గురించి, శ్రీయంత్రం గురించి మీరు భయపడద్దు. ఎవరింట్లో అయితే శ్రీచక్రం కానీ శ్రీయంత్రం కానీ ఉంటుందో వాళ్ళకి డబ్బుకు కొదువు ఉండదు. ఇది రాసి పెట్టుకోండి కావాలంటే. ఎంతో మందికి నేను శ్రీచక్రం అనేటువంటిది పంపించడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన క్లయింట్లలో చాలా మంది వాళ్ళకున్నటువంటి డబ్బు అనేటువంటిది వాటి సమస్యల నుంచి బయటికి రావడం జరిగింది. ఒక డబ్బే కాదండి, మనల్ని పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్తుంది శ్రీచక్రం అనేటువంటిది. ఓకే, ఇక మనం ఇందాక చెప్పుకున్నాం కదా, డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉండేటువంటి మనకి యంత్రాసు, అట్లానే నెంబర్కి సంబంధించిన యంత్రాసు, సింబల్కి సంబంధించిన యంత్రాసు అని చెప్పేసి చూడండి. ఇవి నేను కొన్ని సేకరించినటువంటి కొన్ని యంత్రాసు అండి. మీరు చూడండి, ఇది చూశారు కదా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గుడికి వెళ్ళంగానే దేవుడికి దండం పెట్టుకున్నామా, వచ్చేసామా, దేవుడికి ఏదో కొబ్బరికాయ కొట్టామా, లేదంటే మనకి ఏదైనా ప్రసాదం ఇస్తే తినేసామా, వచ్చామా, లేదంటే 10 పులిహోర పొట్లాలు కొనుక్కొని ఇంటి దగ్గరికి వచ్చి పంచామా కదండి. మీరు ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళినప్పుడు, గుళ్ళకి వెళ్ళినప్పుడు, ఇది ఎస్పెషల్గా మన సౌత్ ఇండియా గుళ్ళోనే అండి, నార్త్ ఇండియా గుళ్ళల్లో ఇంత ఉండదు అనమాట. ఎందుకంటే వేరే ఎవరైతే మన భారతదేశం మీద దండయాత్రలు అనేటువంటి జరిగినాయో సౌత్ ఇండియా వరకు వచ్చేసరికి వాళ్ళ అయిపోయిందండి. మన నార్త్ ఇండియా వరకు వచ్చేసరికి వాళ్ళ యొక్క గుడి సంపద ఏదైతే సంపద ఉంటుందో దాన్ని అంతా కొల్లగొట్టేశారు, పడగొట్టేశారు. బట్ మన సౌత్ ఇండియా వైపు వచ్చేసరికి రాలేకపోయారు అనమాట, చాలా రాజ్యాలు అడ్డం పట్టడం వల్ల. సో దాంట్లో మన అదృష్టవంతులు, ఎందుకంటే మన సనాతనమైనటువంటి విద్య కానివ్వండి, సనాతనమైనటువంటి ఏదైతే మనకి ఆలయాలు ఈ రూపంలో ఉన్నాయో అవన్నీ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. చూడండి, నేను చెప్పాను కదా, డిఫరెంట్ స్ట్రక్చర్స్తో కూడినటువంటి యంత్రాసు మన గుళ్ళల్లో లభిస్తే. అలానే మంత్రాలతో కూడినటువంటి యంత్రాసు చూడండి, మంత్రాలతో కూడినటువంటి యంత్రాసు, స్ట్రక్చర్లతో కూడినటువంటి యంత్రాసు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా గుళ్ళో మనకి వెళ్ళినప్పుడు గుళ్ళకి స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలను మీరు పట్టుకొని చూస్తే కొన్ని అయితే మరి అరిగిపోయినాయండి, బట్ కానీ కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. మన పూర్వీకులు పిచ్చోళ్ళు అయ్యి ఇటువంటి యంత్రాలు అనేటువంటి దాని మీద చెక్కలేదండి, సరదాగా చెక్కిన యంత్రాలు కాదు ఇవి. ఓకేనా, అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీ అనేటువంటి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం, ఆ ఎనర్జీస్ని బ్యాలెన్స్డ్గా ఉంచడం కోసం మనకి ఆలయాల్లో ఈ యంత్రాస్ అనేటువంటి దాన్ని చెక్కారండి. ఇంకొక విషయం చెప్తాను, మనసు బాగోనప్పుడు మీరు చాలామంది మీ ఇళ్లలో తాతలు, ముత్తాతలు, పెద్దవాళ్ళని ఎవరినైనా చూడండి, అరే మనసు బాగాలేదురా గుడికి వెళ్ళి వస్తానరా అంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? మనసు అనేటువంటిది బాగోనప్పుడు గుడికి వెళ్తే ఎందుకు మనసు అనేటువంటిది ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకు మనసు అనేటువంటిది పాజిటివ్గా ఉంటుంది అనేటువంటిది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలానే మెడిటేషన్ అనేటువంటిది మన ఇంట్లో చేసిన దానికి గుళ్ళో చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. చాలా ఫాస్ట్గా మెడిటేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకనేటువంటిది ఎప్పుడైనా ఆలోచించారండి? ఎందుకనేటువంటిది మనం ఆలోచిస్తే కనుక యంత్రాస్ అనేటువంటివి, ఓకే, యంత్రాస్ అనేటువంటి వాటిని మన గుళ్ళల్లో ప్రతిష్ఠింపటం జరుగుతుందండి. మన సనాతన ధర్మాలలో ఒక అద్భుతమైనటువంటి ఏదైతే ఉంటుందో, మన దేవుణ్ణి ప్రతిష్ఠించేటప్పుడు దేవుడిలో జీవాన్ని ప్రతిష్ఠిస్తున్నాం అంటారు, దేవుడిలో ఆత్మని ప్రతిష్ఠిస్తున్నాం అంటారు.
ఆ ప్రతిష్ఠించేటప్పుడు ఆ విగ్రహం కింద ప్రాణ ప్రతిష్ఠ అంటారనమాట. ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటండి? విగ్రహానికి ప్రాణాన్ని పోస్తున్నారు. ప్రాణం పోయటం అంటే ఏంటి? ఆ విగ్రహం ద్వారా మనకి పాజిటివ్ తీసుకొస్తారు. ఎందుకని ఆ విగ్రహం ద్వారా మనకు పాజిటివ్ వస్తుందండి? ఆ విగ్రహం కింద ఏదైతే ఉందో, విగ్రహం కింద కొన్ని స్పెషల్ యంత్రాస్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. ఆ గుళ్ళో డిఫరెంట్ యంత్రాస్ అనేటువంటివి ప్రతిష్ఠించడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందండి? ఆ యంత్ర యొక్క ఎనర్జీ అనేటువంటిది ఆ యంత్ర యొక్క ఎనర్జీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఆ ఎనర్జీ అనేటువంటిది ఆ గుడి సరౌండింగ్స్ మొత్తం కూడా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ గుడిలోకి ఎంటర్ అయినప్పుడు ఆ పాజిటివ్ అనేటువంటిది మనకు వస్తుంది. దాంతో గుడి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? గుడి యొక్క స్ట్రక్చర్ మనకి పిరమిడ్ షేప్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పిరమిడ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీని 10 నుంచి 100 రెట్లు పెంచుతుంది అనమాట. ఓకేనా? సో ఈ యంత్రం అనేటువంటిది అక్కడ పెట్టడం ద్వారా ఆ యంత్ర యొక్క ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ గుడి యొక్క పిరమిడ్ షేపులో ఉన్నటువంటి గోపురం ఏదైతే ఉంటుందో ఆ గోపురం ద్వారా ఆ చుట్టుపక్కల చాలా కిలోమీటర్ల వరకు ఆ పాజిటివ్నెస్ అనేటువంటిది వ్యాపించడం జరుగుతుంది అనమాట. ఇది గుళ్ళో యంత్రాస్ అనేటువంటివి పెట్టడానికి ఒక అద్భుతమైనటువంటి స్ట్రక్చర్. సో ఈసారి మీరు ఎప్పుడైనా సరే గుళ్ళకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి చూసి కళ్ళు మూసుకొని దండం పెట్టుకోకుండా దేవుణ్ణి కళ్ళు తెరిచి చూడండి. ఫస్ట్ ఆ భగవంతుని గోడల మీద, భగవంతుని వెనకాల ఎటువంటి యంత్రాస్ ఉన్నాయి, ఎటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఏమున్నాయి అనేటువంటిది ఒకసారి చూడటం మంచిది. చూడండి. సో ఇప్పటి వరకు మీరు చాలా గుళ్ళకి వెళ్ళి ఉంటారు కదండి. ఒకసారి మీరు వెళ్ళినటువంటి గుళ్ళల్లో ఎక్కడైనా సరే మీరు ఏమైనా సరే ఈ యంత్రాస్ అనేటువంటి దాన్ని మీరు చూసారా? ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి, లేదంటే నాకు ఒకసారి చాట్లో తెలియజేయండి. మీరు ఉన్నటువంటి గుళ్ళల్లో యంత్రాస్ అనేటువంటి చూసారా? మీరు యంత్రాస్ అనేటువంటి మీరు కామెంట్ చెప్పండి. కామెంట్ చెప్తే నెక్స్ట్ ఒక మంచి సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ చెప్తాను. నో, ఓకే, ఆ సబ్జెక్ట్ ఇంపార్టెంట్. అది ఒక ఇదండి. ఆ సబ్జెక్టు కనుక మీకు తెలియాలి. అది మీరు పెట్టే కామెంట్లు అందరూ పెడితే కనుక నేను సబ్జెక్ట్ గురించి చెప్తాను. కామెంట్ పెట్టకపోతే నేను వేరే సబ్జెక్ట్ వెళ్ళిపోతాను. నేను సాయి గారు ఎస్ అని పెట్టారు, నో అని పెట్టారు. సో నో అని పెట్టారు అంటే మీరు గుళ్ళో ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూడలేదని అర్థం అండి. ఇప్పుడు మీరు గుళ్ళు అంటే మనకి ఇప్పుడు రీసెంట్గా కడుతున్న గుళ్ళు కాదండి నేను చెప్తుంది. పాత గుళ్ళు ఉంటాయి చూడండి, 700 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 500 సంవత్సరాల క్రితం గుళ్ళు ఉంటాయి. మీరు చూడండి, మీ ఊళ్ళో ఖచ్చితంగా ఒక పాత గుడి అనేటువంటిది మీకు ఉంటుంది. ఆ గుళ్ళో మీరు జాగ్రత్తగా చూస్తే అరిగిపోయినాయి అయినా సరే గుళ్ళో చిన్న చిన్న షేప్స్ అనేటువంటివి, చిన్న చిన్న గుర్తులు అనేటువంటివి మీకు కనిపిస్తూ ఉంటుందండి. మీరు చూడండి కావాలంటే. బాలరామ్ గారు, ఒక్కో సమస్యకి ఒక యంత్ర విడివిడిగా ఉంటుందా? మనకి చక్రాల బ్యాలెన్స్ కూడా యంత్రాలు ఉంటాయా? మన చక్ర బ్యాలెన్స్ అనేటువంటివి, మన ఆరా అనేటువంటిది సరిగ్గా ఉండి మనం మెడిటేషన్ అనేటువంటిది సరిగ్గా చేయటం ద్వారా, దాని ద్వారా చేసినప్పుడు ఏమవుతుందంటే మన చక్రాస్ ఎనర్జీ అనేటువంటిది బ్యాలెన్స్ అవుతుందండి. ఓకే, హరీష్ గారు ఎస్, శ్రీకాకుళంలో శ్రీకుర్మం. ఎస్ సార్, అవునండి. శ్రీకాకుళం శ్రీకుర్మంలో సూర్యునికి సంబంధించినటువంటి సూర్యంత్రాలు ఉంటాయి. నేను వెళ్ళానండి శ్రీకుర్మం. నేను తగరపలసలో ఉన్నప్పుడు శ్రీకుర్మం వెళ్ళాను నేను. సో అక్కడ ఉన్నటువంటి యంత్రాసు చాలా డిఫరెంట్ యంత్రాస్ అనేటువంటిది నేను చూడటం అనేటువంటిది జరిగిందండి. థ్యాంక్ యూ అండి, మీ యొక్క అనుభవాన్ని, మీ యొక్క దీన్ని మనకి కామెంట్లో కానివ్వండి, మనకి ఇక్కడ మెసేజ్లో మీరు తెలియజేసినందుకు. యాక్టివ్గా ఉండాలండి, మీరు యాక్టివ్గా ఉండండి. నేను కామెంట్ చేయండి అని ఎందుకు చెప్తానంటే మీరు యాక్టివ్నెస్ పెరగాలి. ఎందుకంటే ఒకసారి మనం యాక్టివ్లోకి వచ్చామంటే చెప్పే సబ్జెక్ట్ అనేటువంటిది అర్థమవుద్ది. లేదంటే ఏంటంటే బోరింగ్ అట్లా అనిపించిద్ది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు మీకు లేరండి. మనది ఫస్ట్ సబ్జెక్ట్ ఇది చెప్తాం అనమాట. సో ఇక్కడ మీకు నేను ఒక మంచి సబ్జెక్ట్ అనేటువంటిది నేను మీకు చెప్తాను చూడండి. ఇక్కడ చూసారా? ఇక్కడ ఒక సర్కిల్ ఉంది కదా, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఇది ఒక ఆంజనేయ స్వామి గుళ్ళోదండి. ఇది ఆంజనేయ స్వామి గుళ్ళో ఆంజనేయ స్వామికి సంబంధించింది. దీని ఎదురుగా కూర్చొని ఒక స్వామీజీ గారు తదేకమైనటువంటి ధ్యానంలో ఉంటారు. ఓకేనా? ఎప్పుడో నేను ఒకసారి వెళ్ళినప్పుడు నేను ఇది ఎక్కడో నేను ఫోటో తీయడం జరిగింది, నాకు బాగా గుర్తు. ఆయన తదేకమైనటువంటి ధ్యానంలో ఉన్నప్పుడు ఏంటి నేను ఇంత తదేకమైన ధ్యానంలో ఎలా వెళ్ళారని చెప్పి ఇదే యంత్రం ముందర నేను కూర్చొని ఆయన తర్వాత నేను కూర్చొని చేయడం జరిగిందండి. చేసినప్పుడు
నాకు తెలియకుండానే దాదాపుగా 45-50 నిమిషాలు ధ్యానంలోకి వెళ్ళిపోవడం జరిగింది. తదేకమైనటువంటి ధ్యానంలో బయట ఏం జరుగుతుంది ఏంటి కూడా తెలియదు అనమాట. కంప్లీట్ తెలియకుండా మన ధ్యానంలోకి వెళ్ళిపోవడం జరిగింది. మేమంతా కలిసి వెళ్తాం కదా, మా వాళ్ళు నన్ను లేపారనమాట. లేట్ అవుతుంది పదా అని చెప్పి లేపారనమాట. లేదంటే ఇంకెంతసేపు ధ్యానంలో ఉండేవాళ్ళం తెలియదు. అది ఆ సింబల్స్కి దానికి ఉన్నటువంటి పవరు. యాక్చువల్గా ఆ సింబల్స్ ఏంటనేటువంటిది నేను బేసిక్గా నేను ఎక్కడా ఓపెన్ చేయను. బట్ కానీ ఇక్కడ సిచ్యువేషన్ వచ్చింది. నేను ఈ వెబినార్ అనేటువంటిది రెడీ చేసేటప్పుడు ప్రెజెంటేషన్స్ ఈ ఫోటో నాకు ఎక్కడో కనిపించిందండి. సో ఫోటో కనిపించింది కాబట్టి మీకు చెబుదామన్న ఉద్దేశంతో నేను మీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను మీకు గీసి చూపిస్తాను. ఇక్కడ ఈ సర్కిల్ ఉంది చూసారా, సర్కిల్. ఈ సర్కిల్ ఏమంటారో తెలుసా? ఈ సర్కిల్ ని ఎనర్జీ వెల్ అంటారు అనమాట. ఒక దగ్గర ఎక్కడైనా సరే మనం ఒక ఎనర్జీ అనేటువంటి దాన్ని సృష్టించాలి అని అనుకున్నప్పుడు ఈ సర్కిల్ అనేటువంటి దాన్ని వాడతారు. ఎనర్జీ వెల్స్ అంటారు వాటిని. ఈ సర్కిల్స్ని నెక్స్ట్ వచ్చేసి ఇటువంటి స్క్వేర్స్ని ఇలా వాడతారనమాట. వీటిని ఎనర్జీ వెల్స్, ఎనర్జీ సోర్సెస్ అంటారనమాట. ఆ సోర్సెస్ అనేటువంటి దాన్ని మనం ఒక ఎనర్జీ క్రియేట్ చేయడానికి ఈ సింబల్స్ అనేటువంటి వాడతారు. నెక్స్ట్ ఇక్కడ చూసారా మీరు, ఇదిగోండి ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ట్రయాంగిల్ ఏంటో తెలుసా? ట్రయాంగిల్ అనేటువంటిది శివతత్వాన్ని ట్రయాంగిల్ అంటారండి. ట్రయాంగిల్ దేనికి సింబల్ చెప్పండి? ట్రయాంగిల్ సింబల్ తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి, కింద చాట్లు తెలియజేయండి. ట్రయాంగిల్ సింబల్ చాలా చోట్ల చూసుంటారు మీరు. ట్రయాంగిల్ సింబల్ ఏంటో చెప్పండి ఒకసారి, చాట్లో తెలియజేయండి. ట్రయాంగిల్ సింబల్ ఏంటి అని తెలియజేయాలి సార్, చాట్లో నాకు తెలియజేయాలి ట్రయాంగిల్ సింబల్ ఏంటి అని. నేను నెక్స్ట్కి వెళ్ళాలి అంటే అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎస్ కరెక్ట్ సతీష్ గారు, కరెక్ట్. ఎస్ శక్తేనండి. కానీ ఆ శక్తి ఏంటి? శక్తి కూడా ఉంటుంది, కానీ ఆ శక్తి వేరుంటుంది. అది ఏ శక్తి? అది పిరమిడ్. ఓకే, పిరమిడ్ ట్రయాంగిల్ అండి, బట్ కానీ అది ఒక శక్తి అండి. ఆ శక్తి ఏంటనేటువంటిది ఓకే చాలా మంది ట్రై చేశారు. థ్యాంక్ యూ అండి, సతీష్ గారు కరెక్ట్గా చెప్పారు. ట్రయాంగిల్ అనేటువంటిది ఫైర్కి సింబల్ అండి. ఫైర్ అనేటువంటిది శివతత్వం. పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఈ సృష్టి అనేటువంటిది సృష్టి లయ, అలానే సృష్టికి జీవం పోసేవాడు బ్రహ్మ, లయకారకుడు విష్ణువు, ఆ సృష్టిని ఎండింగ్లో నాశన చేసేది పరమేశ్వరుడు, శివతత్వం అనమాట. ఈ శివతత్వం ఫైర్ అండి. ఫైర్ అనేటువంటిది ఎప్పుడు పైకి ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫైర్ అనమాట. ట్రయాంగిల్ శివశక్తి దీని అనేది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇదిగోండి ఇంకో ట్రయాంగిల్ ఉంది కదా, ట్రయాంగిల్ డౌన్వర్డ్స్ లో ఉంది కదా. ఈ ట్రయాంగిల్ ఏంటి చెప్పండి. ఇంకా హరీష్ గారు సూపర్. వాటర్. ఇంకా ఈ ట్రయాంగిల్ ఏంటి చెప్పండి. వాటర్. ఇంకా చెప్పాలి. ఈ ట్రయాంగిల్ అనేటువంటిది ఫెమైన్ క్వాలిటీ, అంటే శక్తి తత్వం అండి. శక్తి తత్వం. పార్వతీదేవి అనుకోండి, ఎర్త్ కాదండి, ఎర్త్ కాదు సార్, వాటర్ ఎప్పుడు కూడా డౌన్ కి ఫ్లో అవుతుంది. ఈ ఇది వాటర్, ఇది సింబల్ అనేటువంటిది డౌన్వర్డ్ ట్రయాంగిల్ ఏదైతే ఉంటుందో, డౌన్వర్డ్ ట్రయాంగిల్ అనేటువంటిది శక్తి తత్వం. ఈ అప్వర్డ్ ట్రయాంగిల్ అనేటువంటిది శివతత్వం అయితే, డౌన్వర్డ్ ట్రయాంగిల్ అనేటువంటి శక్తి తత్వం అనమాట. ఎప్పుడైతే నువ్వు ఒక అప్వర్డ్ ట్రయాంగిల్ని అలానే ఒక డౌన్వర్డ్ ట్రయాంగిల్ని మీరు ఇక్కడికి తీసుకొచ్చారో, ఇక్కడ మీరు శివతత్వాన్ని శక్తి తత్వాన్ని రెండింటినీ తీసుకొచ్చారు. ఆ రెండింటిని కలిపితే ఏమంటారు చెప్పండి? శివతత్వం అలానే శక్తి తత్వం. శివ పార్వతులు అనుకోండి, శివశక్తిని పార్వతీదేవి శక్తిని తీసుకొచ్చి కలిపినప్పుడు దాన్ని ఏమంటారు? ఆ తత్వాన్ని ఏమంటారు చెప్పండి, కామెంట్లో పెట్టండి. ఆ తత్వాన్ని ఏమంటారు చెప్పండి? ద మోస్ట్ పవర్ఫుల్ తత్వం అది. హాఫ్ శివుడు హాఫ్ పార్వతి అండి. మహాశక్తి అర్ధనారీశ్వర తత్వం అండి. ద మోస్ట్ పవర్ఫుల్ తత్వం అర్ధనారీశ్వర తత్వం. ఎందుకంటే అక్కడ మేల్ ఎనర్జీ, ఫెమైన్ ఎనర్జీ, రెండు ఎనర్జీల యొక్క కలయిక అది. అగ్ని వాటర్ రెండిటి యొక్క కలయిక తీసుకొచ్చి ఇక్కడ ఒక ఎనర్జీ సింబల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేశారు. ఈ ఎనర్జీ సింబల్ అనేటువంటి దాన్ని చాలా డ్రాస్టిక్ లెవెల్లో క్రియేట్ చేయడం కోసం ఇక్కడ ఒక ఎనర్జీ వెల్ అనేటువంటి దాన్ని సృష్టించారు, ఇలా ట్రయాంగిల్ పెట్టి. ఓకేనా, చూసారా? ఒక ట్రయాంగిల్ అనేటువంటి దాన్ని పెట్టి ఎనర్జీ వెల్, ఎనర్జీ సోర్స్ అనేటువంటి దాన్ని సృష్టించారు. దాని లోపల ఇక్కడ మనకి ఆంజనేయ స్వామిని పెట్టారండి. ఆంజనేయ స్వామిని పెట్టారనమాట. సో ఇక్కడ శివతత్వం శక్తితత్వముతో పాటుగా ఆంజనేయ స్వామి యొక్క ఈ ఎనర్జీ అనేటువంటి దాన్ని పెట్టి ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటి దాన్ని ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేశారనమాట. చూసారా? ఒక
సింబల్లో అట్లానే ఒక యంత్రాలో ఇంత ఉంటుందండి. ఇంత ఇంత చిన్న దాంట్లోనే ఇది ఉంది కదా. ఇక్కడ ఒక్కొక్క స్ట్రక్చర్కి ఒక్కొక్క సింబలైజేషన్ ఉంటుంది. మీరు చూడండి, ఇంకొక చిన్న విషయం నేను చెప్తాను. మనకి వీధి పోటు అంటారు కదా, వాస్తులో వీధి పోటు అంటారు కదా. వీధి పోటు వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఒక ఇంటికి వీధి పోటు వచ్చినప్పుడు ఏం చేస్తారు? వినాయకుడి విగ్రహం పెడతారా? అవునా కదా? వినాయకుడి విగ్రహం ఎందుకు పెట్టారు? వినాయకుడి విగ్రహం ఎందుకు పెట్టారు? ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టొచ్చుగా, సాయిబాబా విగ్రహం పెట్టొచ్చుగా, దుర్గాదేవి విగ్రహం పెట్టొచ్చుగా. చాలా మంది దేవతలు ఉన్నారు కదా, అందరు దేవతలు ఆవులో ఉంటాం కదా, ఆవు విగ్రహమే పెట్టొచ్చు కదా, గోమాత విగ్రహం పెట్టొచ్చు కదా. వినాయకుడి విగ్రహం ఎందుకు పెడతారు చెప్పండి? మనకు ప్రాబ్లం ఏంటంటే, మన పురాతన అంటే మన ఋషులు ఎవరైతే ఉన్నారో, మన ఋషులు మనకి జ్ఞానం అనేటువంటి దాన్ని కోడింగ్ పద్ధతిలో ఇచ్చారు. దాన్ని మనం డీకోడ్ చేసుకోలేకపోతున్నాం. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. వక్రతుండ మహాకాయ ఉంది కదా, అందరికి వచ్చు కదా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రద నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇదే కదా. దీంట్లో అర్థం ఏంటి? ఎప్పుడైనా మీరు గమనించారా? మనలో ఉన్నటువంటి ప్రతి యంత్రానికి, అట్లానే ప్రతి వర్డింగ్కి, ప్రతి బీజాక్షరానికి సైన్స్తో లింక్ అయి ఉండిద్ది. మన ఋషులు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఇదనమాట వక్రతుండం. ఇది నేను ఒక సైన్స్ స్టూడెంట్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ అండి. కాబట్టి నేను దీన్ని ఏ దానైనా సరే నేను సైన్స్ విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను వక్రతుండం అంటే ఏంటండి? వినాయకుడికి తొండం వంకరగా ఉందనే, ఆయనకి తొండం వంకరగా ఉందన్న సంగతి మనకి చెప్పడం ఎందుకు? ఆడి చూస్తే మనకు అర్థమైంది కదా. వక్రతుండం అంటే గుర్తుపెట్టుకోండి, సైన్స్ పరంగా సైన్స్లో కనుక చూసుకుంటే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే, అంటే ఒక వస్తువు అనేటువంటిది ట్రావెల్ చేసేటప్పుడు దానికి పాత్ మోషన్, వేవులర్ పాత్ మోషన్ ఉంటుంది. అంటే దానికి వేవులర్ ఎనర్జీ ఉంటుంది, వక్రగతి అనేటువంటిది ఉంటుంది ప్రతి ఆబ్జెక్ట్కి. 1990లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో కనుక ఉన్నట్లయితే మీ అందరికి అర్థమైపోతుంది. ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాజ్ ఏ పాత్ అనేటువంటిది, మనకి యాంగులర్ పాత్ అనేటువంటిది ఉంటుంది, వక్రగతి అనేటువంటిది ఉంటుంది. మహాకాయ అంటే అతిపెద్ద శరీరం కలిగిన వాడా అని. అతిపెద్ద శరీరం వినాయకుడికే ఉందండి. అతిపెద్ద శరీరం శివునికి లేదా? ఆంజనేయ స్వామికి లేదా? ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి విద్యల్లో మహాకాయం అంటే పెద్ద శరీరం అనేటువంటి తెచ్చుకోవటం అనేటువంటిది ఒక పెద్ద ఇదనమాట. ఆంజనేయ స్వామికి ఎందుకు పెట్టలేదు మహాకాయుడని? వినాయకుడికి ఎందుకు పెట్టాడు మహాకాయుడని? అంటే ఇక్కడ మహాకాయం అంటే వినాయకుడు కాదండి. మహాకాయం అంటే సోర్స్, ఈ విశ్వం. వక్రతుండ మహాకాయ. వక్రం అంటే మనకి, వక్రతుండం అంటే ఎనర్జీ ఫ్లో అనేటువంటిది వక్ర రూపంలో వస్తుంది కాబట్టి అలా మెన్షన్ చేశారు. ఎక్కడి నుంచి వస్తుంది? మహాకాయ అంటే ఏంటండి? విశ్వం నుంచి వచ్చేటువంటి కాస్మిక్ ఎనర్జీ. తర్వాత కోటి సూర్య సమప్రద. కోటి సూర్య అంటే కోటి సూర్యుడు సంబంధించినటువంటి ఎనర్జీ ఉన్నటువంటి వాడ. కోటి సూర్యుల ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందండి? మన విశ్వంలో అనేకమైనటువంటి పాలపుంతలు మనకు ఉన్నాయి. మన విశ్వంలో అనేకమైనటువంటి సూర్యులు ఉన్నారు. ప్రతి ఒక్క సూర్యుడి నుంచి కూడా ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. కోటి సూర్య సమప్రద నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రతి పనిని కూడా విఘ్నాలు అనేటువంటివి తొలగించి విజయాన్ని అందించేటటువంటి వాడా. అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి అతి పెద్ద విశ్వంలో నుంచి వచ్చేటువంటి యాంగులర్ మోషన్లో ప్రయాణించేటువంటి ఎనర్జీ, కోటి సూర్యుల నుంచి వచ్చేటువంటి ఎనర్జీ అనేటువంటిది, కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది మన శరీరానికి వచ్చినప్పుడు మనకి పాజిటివ్ అనేటువంటిది జరుగుతుంది. అలానే మన యొక్క విషయం, మనం చేపట్టినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని అనేటువంటిది సక్సెస్ అవుతుంది. ఇదండి మనకి ఏదైతే ఆ పద్యం కానీ అది ఏదైతే ఉందో దాని వెనుకున్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఇది. సో పాపం మన వాళ్ళు ఏంటంటే, మన వాళ్ళు తెలివిగల్లోళ్ళు అన్ని అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో కోడింగ్ భాషలో చెప్పారు. దాన్ని మనం డీకోడ్ చేసుకోలేకపోతాం. అందుకే మన శాస్త్రాల మీద మనకి గౌరవం అనేటువంటిది పోతుంది, దాని యొక్క గొప్పతనం మనకి తెలియక అనమాట. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక చాలామంది పూజ చేస్తారు కదా. ఎంతోమంది మనం పూజలు చేస్తూ ఉంటాం. పూజలు చేసేటప్పుడు ఒకరోజు పూజ బాగా చేస్తాం, ఒకరోజు పూజ అనేటువంటిది చేసినప్పుడు మనసు లగ్నం అనేటువంటిది అవ్వదు. ఈ విధంగా డైలీ పూజ చేసేటప్పుడు మన బాడీలో ఉన్నటువంటి, మన మనసులో ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఇన్నర్ ఫీలింగ్ అనేటువంటిది, ఈ అవేకనింగ్ అంటే ఇన్నర్ ఫీలింగ్ అనేటువంటి దాన్ని మనం పైకి లేపి దాని ద్వారా
మన 7 చక్రాస్ ఏదైతే ఉన్నాయో మన 7 చక్రాస్ని కూడా పాజిటివ్లోకి తెచ్చుకోవడం కోసం కూడా యంత్రాస్ అనేటువంటిది ఉపయోగపడతాయండి. డైలీ పూజ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూజ అని కామెంట్లో తెలియజేయండి. పూజ అని చెప్పి రాయండి. డైలీ మీరు పూజ చేసే వాళ్ళైతే కనుక పూజ పెట్టాలండి. ఇంతమంది ఉన్నారు మీరు చాట్లో పెట్టాలి. మీరు పెడితేనే నెక్స్ట్ సబ్జెక్ట్కి నేను వెళ్తాను. ఎందుకంటే నేను మిమ్మల్ని అడిగింది మీరు చేసినప్పుడే మీకు నేను ఇది అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. పూజ అనే మెన్షన్ చేయండి. పూజ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మిగతా వాళ్ళు ఎవరు పూజ చేయట్లేదని నేను అనుకుంటాను. ఇంకా సరే, పూజ చేయకపోతే గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు పూజ చేయండి. మీ దేవుడు ఎవరైతే వాళ్ళు ఏ ధర్మం అయినా ఒకటేనండి, ఆ పూజ అనేటువంటి చేయడం మొదలుపెట్టండి. అలానే ఎవరైతే స్పిరిచువల్గా స్ట్రాంగ్గా వెళ్ళాలనుకుంటున్నారో, మెడిటేషన్ అనేటువంటి చేయాలనుకుంటున్నారో, మెడిటేషన్ ద్వారా మన బాడీలో మన మనసులో ఉన్నటువంటి మలినాలు అనేటువంటి దాన్ని తీసేసి పాజిటివ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా యంత్ర అనేటువంటి దాన్ని దగ్గర పెట్టుకొని పూజ అనేటువంటిది చేయటం ద్వారా ఆ యంత్రాస్లోకి, ఆ యంత్రాల నుంచి మంచి ఇన్నర్ ఫీలింగ్లోకి, ఇన్నర్ అవేకనింగ్లోకి అనేటువంటిది వెళ్ళటం అనేటువంటిది జరుగుతుందండి. యంత్ర అనేటువంటి చూడండి మన గుడిలో, అందుకేనండి గుడికి వెళ్ళమనేది దేనికి, ఊరకనే కాదు, గుడికి వెళ్ళేసి గుడిలో ప్రదక్షిణలు చేయమంటారు కదా, 11 కనీసం 11 ప్రదక్షిణలు చేయ అంటారు. ఎందుకు చేయమంటారు చెప్పండి? గుడిలో మన పూర్వీకులు పిచ్చోళ్ళేం కాదండి, మనం పిచ్చోళ్ళం, గుర్తుపెట్టుకోండి. మనకేం తెలియదు ఒక రంగా చెప్పాలంటే, వాళ్ళకి అన్నీ తెలుసు. మనం సైన్స్ అనేటువంటి పేరుతో మూర్ఖంగా మనం ప్రవర్తిస్తున్నాం, కానీ వాళ్ళు ఈ సైన్స్ అన్నిటిని కూడా ముందులే కనుక్కొని వాళ్ళు అన్నీ కూడా చేశారు. ఏమవుతుంది, మనం ఎప్పుడైతే గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తున్నామో ఆ గుళ్ళో ప్రదక్షిణాలు అనేటువంటి సవ్య దిశలో తిరుగుతూ ఉంటాం. మనం యంత్రాస్ అనేటువంటి దాన్ని కొన్ని డైరెక్షన్స్లో పెట్టుంటారు వాళ్ళు. మనం ఎప్పుడైతే ఆ గుళ్ళో తిరుగుతూ ఉంటామో ఆ యంత్ర యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో ఆ యంత్ర యొక్క ఎనర్జీ అనేటువంటిది మన యొక్క బాడీలో ఉన్నటువంటి ఆరా ఏదైతే ఉంటుందో ఆ ఆరాతో మ్యాచ్ అయ్యి ఆ ఆరాలో ఉండేటువంటి నెగిటివ్స్ అనేటువంటి దాన్ని తీసి పాజిటివ్ అనేటువంటిది పెంచుతుందండి. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ గుడికి వెళ్ళటం అలవాటు చేసుకోండి. గుడికి వెళ్ళి కనీసం 11 ప్రదక్షిణాలు చేయండి. గుడిలో కనీసం 5 నిమిషాలు కూర్చోండి. గుడికి వెళ్ళంగానే వెళ్ళిపోకూడదు, కాసేపు కూర్చోవాలంటారు కదా, అది అందుకేనండి చెప్పేది. గుడిలో కాసేపు కూర్చోవాలంటే కారణం అదే. ఆ ఎనర్జీ అనేటువంటిది మనకు రావాలి, ఆ ఎనర్జీ అనేటువంటిది మనకు అందాలనేటువంటిది ఒక కాన్సెప్ట్తోనే మనకు అవన్నీ పెడతారనమాట. మనం ఏంటంటే టైం అయిపోతుందని చెప్పేసి గబగబా గుళ్ళో కూర్చోవాలని చెప్పేసి జస్ట్ అలా సీట్ ఆనిచ్చేస్తాం, లేచి వెళ్ళిపోతాం అనమాట. ఇట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి. ఇంకొక విషయం చెప్తున్నా చూడండి, చాలామంది ఏంటంటే ఆ యంత్రాలు ఏమి లేవండి, ఆ రాగిరేకు మీద రాసే ముక్కలే కదా అంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచం ఏదైతే, ఈ ఆధునిక ప్రపంచం ఏదైతే ఉందో ఈ ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఏంటి చెప్పండి? మొబైలే కదా. ఈ మొబైల్ అనేటువంటిది ఒకటి లేకపోతే ఆ మొబైల్ అనేటువంటిది మన దగ్గర ఉన్న ఉపయోగం ఉండదు. అదేంటో చెప్పండి? అందరం మొబైల్ వాడుతున్నాం కదా, మొబైల్లో ఒకటి లేకపోతే ఛార్జింగ్, ఇంకా ఓకే ఛార్జింగ్ ఉంది అయినా సరే ఎస్ కరెక్ట్ సిమ్ కార్డ్, ఎస్ కరెక్ట్ సిమ్ కార్డ్. అలానే మొబైల్లో మీరు రిసీవర్స్ తీసుకున్నారనుకోండి, రిసీవర్స్ అన్ని ఏ మెటల్తో చేసి ఉంటాయి చెప్పండి? రాగే కదా. ఎందుకు రాగి పెట్టారు? రాగి అనేటువంటిది ఎక్కడో ఉన్నటువంటి టవర్ ఏదైతే ఉంటుందో ఆ టవర్ యొక్క సిగ్నల్ అనేటువంటి తీసుకుంటున్నప్పుడు గుళ్ళో ఉన్నటువంటి రాగి రేకు మీద చెక్కినటువంటి యంత్రం అనేటువంటిది విశ్వములో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకోదని ఎందుకు అనుకుంటున్నారు? కాన్సెప్ట్ అర్థమైందా మీకు? మొబైల్లో ఉన్నటువంటి ఒక చిన్న రాగి ముక్క అనేటువంటిది సిగ్నల్ అనేటువంటి తీసుకుంటున్నప్పుడు గుళ్ళో పెట్టేటువంటి ప్రాణ ప్రతిష్ఠ చేసేటువంటి లేదంటే గోళ్ళ మీద పెట్టినటువంటి రాగి యంత్రాలు అనేటువంటివి ఎనర్జీ సోర్స్ అనమాట. ఎనర్జీ సోర్స్ తీసుకొని ఎనర్జీని ఇస్తూ ఉంటాయి. ఓకే, ఇది ఆ రాగి రేకు మీద చేయడానికి ఒక అద్భుతమైనటువంటి చెప్తానండి. మీకు ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. రాగి యంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేయకపోతే ఏమవుతుందా అన్నీ చెప్తాను నేను. ఎండింగ్లో మీ ఉన్న డౌట్లన్నింటినీ కూడా మీరు హ్యాండ్ రైజ్ చేసి మీ డౌట్లు అడగచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్, నిజంగా యంత్రాలు మనకు బెనిఫిట్ ఇస్తాయా? ఓకే, నిజంగా మనకి యంత్రాలు అనేటువంటివి బెనిఫిట్ ఇస్తాయా? గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటేనే తెలిసిద్ది కదండి యంత్రాలు బెనిఫిట్ ఇస్తాయో లేదో మనకి. వాస్తవమే కదా, అవును కదా. ఈ యంత్రాస్ యొక్క నాలెడ్జ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ యంత్రాస్ యొక్క నాలెడ్జ్ ఇప్పుడు కాదండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉందన్నమాట. ఇప్పుడు వరకు కూడా 330 BC అంటే బిఫోర్ క్రిస్ట్ 330 BC అంటాం మనం. అప్పుడే మనకి అప్పటి నుంచే ఈ యంత్రాస్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. చూడండి, నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెట్టాను చూడండి. ఇవన్నీ స్వస్తిక్ ఉంది కదండి, స్వస్తిక్ ఈజ్ ఎ సింబల్. ప్రతి సింబల్ అనేటువంటిది ఒక స్పెసిఫిక్ ఎనర్జీ ఫీల్డ్ అనమాట. ఇది చూడండి, ఇది ఒక సింబల్. ఓకేనే, యంత్రాస్ అనేటువంటిది మన ఎప్పుడు హరప్ప మొహంజదారో అప్పుడు ఉన్నటువంటి నాగరికతలు ఏమన్నాయో
ప్రాచీనమైనటువంటి నాగరికతల్లో కూడా సింబల్స్ అట్లానే యంత్రాస్ అనేటువంటి ఉపయోగించడం జరిగిందండి. ఇది చూసారా, ఇదేంటిది, ఇది చూసారా, ఇది ఏరియా పేరు అండి, బోర్బుదర్ ఏరియా పేరు. ఇది ఎక్కడుందో తెలుసా, అది ఒక బౌద్ధారామం. ఇది ఒక బౌద్ధారామం. మీరు గూగుల్లో ఈ పేరు కొట్టి చూడండి, ఈ స్పెల్లింగ్ ఉంది కదా చూసుకోండి, స్పెల్లింగ్ పేపర్ మీద రాసుకోండి, స్పెల్లింగ్ పేపర్ మీద రాసుకొని చూడండి. ఇది ఒక బౌద్ధారామం. బౌద్ధారామంలో శ్రీచక్రం ఏం చేస్తుందండి, శ్రీయంత్రం ఏం చేస్తుంది బౌద్ధారామంలో? ఎస్, ఇది కాన్సెప్ట్. ఎనర్జీ సోర్సెస్, ఎనర్జీ అనేటువంటి దాన్ని స్ప్రెడ్ చేస్తాయి. దానికోసమే ఎక్కడైనా ఏ ధర్మంలో అయినా సరే ఏదో ఒక విధంగా మంత్ర రూపంలో, సింబల్స్ రూపంలో వాటిని వాడటం అనేటువంటిది జరుగుతుందండి. అలానే ఈ యంత్ర ద్వారా మనకి బెనిఫిట్స్ ఏంటనేటువంటి మనం చూసుకుంటే, యంత్ర అనేటువంటిది కాన్సన్ట్రేషన్ పెంచడం కోసం ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆ యంత్ర అనేటువంటిది మనకి మెంటల్గా స్టేబుల్ చేసి ఆ యంత్ర అనేటువంటిది మనకి ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చుద్ది, అలానే డివైన్ ఎనర్జీస్ అనేటువంటిది ఇచ్చింది. ఎవరైతే జాబ్ వల్ల స్ట్రెస్లో ఉన్నారో, ఎవరైతే ఏదో ఒక కారణం వల్ల స్ట్రెస్ అనేటువంటిది ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా యంత్ర అనేటువంటి ద్వారా పాజిటివ్ బెనిఫిట్ అనేటువంటిది వస్తుందన్నమాట. అలానే యంత్ర అనేటువంటిది సాధకులు ఎవరైతే ఉంటారో, మంత్ర సాధన చేసేవాళ్ళు కానివ్వండి, లేదంటే మెడిటేషన్ చేసేటువంటి వాళ్ళకి సాధన అనేటువంటిది త్వరగా సిద్ధించటం కోసం అనేటువంటి దానికి కూడా యంత్రాస్ అనేటువంటివి చాలా బాగా ఉపయోగపడతాయండి. యంత్ర వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఒక యంత్ర అనేటువంటిది మనం ప్రాక్టికల్గా కనుక మనం చూసుకుంటే యంత్రాకి స్పెసిఫిక్ పర్పసెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను మీకు డిఫరెంట్ యంత్రాస్ అనేటువంటి తీసుకొచ్చి మీకు పెట్టడం జరిగిందండి. ఒక్కొక్క యంత్రానికి ఒక్కొక్క స్పెసిఫిక్ ప్రాబ్లంకి ఒక్కొక్క స్పెసిఫిక్ యంత్రం ఉండిద్ది. ఇందాక మీరు కామెంట్లు పెట్టారు చూసారా, నాకు డబ్బు ప్రాబ్లం ఉందండి, మనీ బ్లాకేజ్ అండి, రిలేషన్షిప్ ప్రాబ్లం అండి, స్టూడెంట్స్ స్టడీ ప్రాబ్లం అండి. ప్రతి ప్రాబ్లం ఒక డిఫరెంట్ యంత్రం ఉండిద్దండి. స్పెసిఫిక్ ప్రాబ్లంకి స్పెసిఫిక్ యంత్రం ఉంటుంది. ప్రతి ప్రాబ్లంకి రెమెడీగా ఒక స్పెసిఫిక్ యంత్రం అనేటువంటిది ఉంటుందన్నమాట. మనం ఒక ప్రాక్టికల్ యూసేజ్ కనుక మనం చూసుకుంటే యంత్రాస్ అనేటువంటి దాన్ని వాస్తులో మన ఏవైతే మన హౌస్లో 8 డైరెక్షన్స్ ఉంటాయో ఆ 8 డైరెక్షన్స్లో ఏ డైరెక్షన్ అయినా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి యంత్ర వాస్తు అనేటువంటిది ఒక శాస్త్రం ఉంటుంది. ఈ యంత్ర వాస్తు శాస్త్రం ద్వారా మనకు ఉన్నటువంటి 8 డైరెక్షన్స్లో ఆ యొక్క స్పెసిఫిక్ యంత్ర అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేయటం ద్వారా ఆ డైరెక్షన్ యొక్క వాస్తు దోషాన్ని మనం పోగొట్టుకునేటువంటి ఛాన్స్ ఉంటుందండి. ఫస్ట్ స్పెసిఫిక్గా మనం చేయాల్సింది అది చేసిన తర్వాత మనకి ఏమన్నా నెగిటివ్స్ ఇంకా అనిపించినప్పుడు మాత్రమే మనం దాన్ని పడగొట్టడం లేదంటే ఇంకోటి చేయడం చేయాలి. ఫస్ట్ బేసిక్గా మనం చేయాల్సింది ఆ పని అన్నమాట. అక్కడ మీకు ఎనర్జీ అనేటువంటి దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం, అసలు ఇప్పుడున్నటువంటి లోకంలో చాలామంది చాలా ఇబ్బంది పడేది ఈవిలై అంటారు. ఈవిలై అంటే ఏంటి చెప్పండి, తెలుగులో చెప్పండి. ఈవిలై అంటే ఏంటో ఇక్కడ మీకు నేను చెప్తాను. ఈవిలై అంటే ఏంటి చెప్పండి, తెలుగులో ఏమంటారు? నరదిష్టి, ఇంకా నరదిష్టి, నరఘోష, ఇంకా ఇంతమంది ఉన్న టైప్ చేయాలండి. మీరు అన్ని నా కామెంట్లు అందరూ పెడితే నరదిష్టికి నరఘోషకి తేడా చెప్తా. మీ అందరూ ఏంటంటే నరదిష్టి నరఘోష రెండు ఒకటే అనుకుంటున్నారు. కాదండి, నరదిష్టి వేరు, నరఘోష వేరు. చెప్తాను మీకు, నరదిష్టి వేరు, నరఘోష వేరు. మీరందరూ నాకు కామెంట్ పెడితే నేను చెప్తాను, లేదంటే నేను నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతా. నరదిష్టికి నరఘోషకి తేడా చెప్తా, అందరూ కామెంట్లో పెట్టాలి. ఓకే, వెరీ గుడ్. నరదిష్టి వేరు, నరఘోష వేరండి. ఓకేనా? నరదిష్టి అనేటువంటిది ఇన్నాళ్ళు ఏంటంటే చాలామంది నరదిష్టి నరఘోష అనేటువంటికి తేడా తెలియకుండా రెండు ఒకటే అనుకుంటా వెళ్ళిపోతున్నారు. సో దానికి నరదిష్టికి నరఘోషకి ఒక చిన్న లైను, చాలా చిన్న లైనే తేడా మనకు ఉండేది. ఓకే, నరదిష్టి అంటే ఏంటంటే ఒక వ్యక్తి తనకి తాను తెలియకుండా, ఓకేనా, తనకి తాను తెలియకుండా ఎదుటి వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించటం. ఫర్ ఎగ్జాంపుల్, సతీష్ గారు నేను మీ పేరు తీసుకున్నా, ఓకే కదా, నేను మీ పేరు వాడుకుంటున్నాను, ఓకే కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్కి ఓకే అయితే ఓకే అని పెట్టండి, లేదంటే వేరే వాళ్ళ పేరు వాడదాం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ గారు నేను ఫ్రెండ్ అనుకోండి. ఫ్రెండే, మనతో మనల్ని నమ్మి మన వెబినార్కి వచ్చారు కాబట్టి మన ఫ్రెండే, మన కుటుంబ సభ్యుడే అనుకోండి. సతీష్ గారు మంచిది వెహికల్ కొన్నారు. సతీష్ గారు నేను చాలా మంచి ఫ్రెండ్స్, చాలా డీప్ ఫ్రెండ్స్.
ఓకేనా. సతీష్ గారు కొనంగానే నా దగ్గరికి వచ్చారనమాట. నా దగ్గరికి వచ్చి ఫోన్ చేసి, అరే వివేక్, నేను వెహికల్ కొన్నాను రా, కొత్త బ్రాండ్ న్యూ కారు కొన్నాను, చాలా నుంచి కొందాం అనుకుంటున్నానంటే, సతీష్ గారు నేను చాలా మంచి ఫ్రెండ్సే. సతీష్ గారు నేను, నా మనసులో ఏమనిపించింది అంటే, ఎక్కడో ఒక దగ్గర అరే వీడు కారు కొన్నాడే, ఓకే, అరే వీడు కారు కొన్నాడే అని నాకు అనిపించింది. అవునా, నవ్వుతున్నారు చాలామంది. అంటే ప్రతి ఒక్కరికి అనిపించింది, మానవ నైజం అది. అంటే దాన్ని నరదిష్టి అంటారండి. అంటే ఒక వ్యక్తికి తెలిసి కానీ తెలియకుండా కానీ ఒక వ్యక్తి గురించి నెగిటివ్గా ఆలోచించినప్పుడు ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ దానిని నరదిష్టి అంటారు. అంటే తెలియక చేసింది ఏదైతే ఉంటుందో దాన్ని నరదిష్టి అంటారు. నరఘోష అనుకోండి, ఈడెవడరా బాబు పద్దాకలు నా మీద పడి ఏడుస్తానే ఉన్నాడు అంటారు చూసారా, నరఘోష. తెలిసి ఆడవటం, బా ఈ సతీష్ గారు కారు కొన్నాడు, సతీష్ గారు కారు కొన్నాడు అని సతీష్ గారికి సంబంధించినటువంటి ఎవరైతే ద్రోహులు, ఎవరైతే శత్రువులు ఉంటారో అదే పనికి ఏడుస్తూ ఉంటారు వాళ్ళ మీద పడి. దాన్ని నరఘోష అంటారు. నరదిష్టి అనేటువంటిది నాన్ ఇంటెన్షనల్గా వచ్చేది, నరఘోష అనేటువంటిది నాన్ ఇంటెన్షనల్గా అలానే ఇంటెన్షనల్గా కూడా వస్తుంది అనమాట. ఇదండి నరదిష్టికి నరఘోషకి తేడా, చిన్న లైన్ అనమాట అది తేడా. ఓకేనా. అలానే మీ అందరికి అర్థమైందా లేదా ఒకసారి ఎస్ అని పెట్టండి. మీకు తెలియని టాపిక్ ఇది, నేను చెప్పింది మీకు అర్థమైందంటే ఎస్ అని కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. నేను ఎస్ కామెంట్ చెప్పండి, లేదంటే యూట్యూబ్ వీడియోలో ఇక్కడ నేను ఒక చిన్న రహస్యం చెప్తాను చూడండి. యూట్యూబ్ వీడియోలు చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఎందుకు చెప్తామో తెలుసా అండి? మీకు చెప్పేది ఏంటంటే అకల్ట్ సైన్సెస్ అంటే ఏంటో తెలుసా అండి? అకల్ట్ సైన్సెస్ అంటే మార్మిక విద్యలో అంటారు, మార్మిక విద్యలు, గుప్త విద్యలు అంటారు. ఎప్పుడు కూడా ఆ విద్య అనేటువంటిది మనం ఎప్పుడు ఎవరి దగ్గర ఫ్రీగా నేర్చుకోకూడదు. ఎనర్జీ ఎక్స్చేంజెస్ ఉంటాయి అన్నమాట, దాన్ని ఎనర్జీ ఎక్స్చేంజెస్ అంటారు. మీరు ఎప్పుడైతే యూట్యూబ్లో ఒక వీడియో అనేటువంటి చూసి ఓకేనా, అంటే మీరు దానికి కనెక్ట్ అయ్యారు అంటే మీకున్నటువంటి కార్డ్స్ అంటారు. అంటే మనం హీలింగ్ చేసేటప్పుడు చాలామంది మనకి చక్రాస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హీలింగ్ చేసేటప్పుడు కార్డ్ కటింగ్ అనేటువంటి ఒక టెక్నిక్ ఉంటుంది. మనం చాలామంది హీలింగ్ దాదాపుగా 5000+ కేసెస్ మనం డీల్ చేసాం అనమాట. ఈ హీలింగ్లో క్వాడ్ కటింగ్స్ అంటారు అనమాట. క్వాడ్ కటింగ్స్ ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కట్ చేస్తారనమాట. మీరు ఎప్పుడైతే ఒక వీడియో అనేటువంటి చూసారో, ఏది అకల్ట్ సైన్స్ సంబంధించింది, మీకు సంబంధించినటువంటి వాళ్ళతో ఒక రిలేషన్ ఏర్పడుతుంది అనమాట. అంటే రుణపడిపోతారు మీరు, రుణం అనేటువంటిది ఏర్పడుతుంది. దాన్ని ఎనర్జీ అనేటువంటి ఎక్స్చేంజ్ ద్వారా ఆ రుణాన్ని తీర్చేసుకుంటారు. ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఏంటి? ఒక కామెంట్ పెట్టడం, ఒక లైక్ పెట్టడం, ఒక సబ్స్క్రైబ్ చేయటం. ఇది దాని వెనుకున్నటువంటి రహస్యం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరికి మనం రుణపడకూడదు. మనం ఒక రుణం అనేటువంటిది తీర్చుకోవడం కోసం ఏదో ఒక విధంగా మనం ఆ రుణగ్రస్తులం అయితే తీర్చుకుంటాం అనమాట. సో ఇక్కడి నుంచి ఎప్పుడైనా సరే మీరు అకల్ట్ సైన్స్కి సంబంధించినటువంటి ఏదైనా మీరు వీడియో చేసి చూసినప్పుడు కింద ఒక చిన్న కామెంట్ ఓకే అని పెట్టండి. కామెంట్ పెట్టడంలో మీ డబ్బులు ఏం కట్ అవుతాయి, లేదంటే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి. ఎవరిదైనా సరేనండి, ఎవరిదైనా సరే నేను చెప్తున్నాను, ఎప్పుడు రుణగ్రస్తులు అవ్వద్దు అనమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ వెబినార్లో యంత్ర అంటే ఏంటి, యంత్ర వల్ల ఉపయోగాలు ఏంటి, యంత్ర మనకి డైలీ లైఫ్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, యంత్ర అనేటువంటి నిజంగా మన దగ్గర ఉండాలా లేదా, వీటన్నిటి గురించి కూడా మనం యంత్రాస్ గురించి మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి యంత్ర చేయడానికి ఏం కావాలి, యంత్ర చేయడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ పెట్టండి నాకు. ఒక యంత్రం అనేటువంటి చేయడానికి కామెంట్ పెట్టండి. యంత్ర చేయడానికి కాపర్ ప్లేట్, ఇంకా రాగి రేకు, కాపర్ ప్లేట్ లేకపోయినా సరే ఒక యంత్రాన్ని మనం సిద్ధి పొందొచ్చు. కాపర్ ప్లేట్ లేకపోయినా సరే ఒక యంత్రాన్ని మనకి మనం తయారు చేసుకోవచ్చు అని చెప్తే మీరు నమ్ముతారా? కాపర్ ప్లేట్ లేకుండా యంత్రాన్ని మనకి మనం సిద్ధింప చేసుకోవచ్చు అంటే నమ్ముతారా? కాపర్ ప్లేటే అవసరం లేదండి మనకి యంత్రానికి. కాపర్ ప్లేట్ లేకపోయినా సరే మనం భోజపత్రం అని ఉంటుంది, భోజపత్రం ఉంటుంది, వైట్ పేపర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ చెప్తాను. భోజపత్రం అంటే ఏంటండి? భోజ వృక్షం అంటారు. హిమాలయాల్లో దొరుకుతుంది అనమాట భోజ వృక్షం. దాని కాండం ఏదైతే ఉందో, ఈ కాండవానికి, భోజ వృక్షానికి వేదాలకి, సనాతన ధర్మాలకి, సనాతన శాస్త్రాలకి చాలా లింక్ ఉంటుందండి. మనకున్నటువంటి వేదాలు కానివ్వండి, మనకున్నటువంటి ఏవైతే పూర్వీకులు ఏవైతే మంత్ర తంత్ర శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో
ఈ భోజపత్రం మీదే వాళ్ళకి తెలిసిన విజ్ఞానాన్ని నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అనేటువంటిది చేయటం జరిగింది. భోజపత్రం అనేటువంటిది భోజ వృక్షానికి సంబంధించినటువంటి ఒక బార్క్ అన్నమాట. సాక్రెడ్ బార్క్ అంటే ఒక పవిత్రమైనటువంటి వృక్షం అది. ఆ పవిత్రమైనటువంటి వృక్షం యొక్క ఏదైతే కొమ్మ ఆ బెరడు ఉంటుందో ఆ బెరడు అనేటువంటి దాన్ని మనం యంత్ర అనేటువంటిది గీయటానికి మనం వాడతాం. సార్ ఇది ఎక్కడ దొరికిద్ది అంటే అమెజాన్లో దొరికిద్ది, ఫ్లిప్కార్ట్లో దొరికిద్ది. ఒక్కొక్క భోజపత్రం 6x6 6x8 లెంత్ 10 రూపాయలు ఉంటుంది అంతే. 10 రూపాయలు. తాళపత్ర వేరండి, ఒక 10 రూపాయలు ఉంటుంది అంతే ఒక్కోటి. ఒక 10-15 కలిపి 100 రూపాయలకు 150 రూపాయలకు వచ్చేస్తూ ఉంటాయి మనకి ఫ్లిప్కార్ట్లో కానివ్వండి, లేదంటే నేను తెప్పిస్తూ ఉంటానండి. నేను చాలామందికి, నా క్లయింట్లకు చాలామందికి నేను యంత్రాలు గీసి పంపిస్తాను కదా, నేను చాలామంది తెచ్చాను నేను. అవునండి, వేరు, అవి వేరు ఇవి వేరు సార్, అవి వేరు ఇవి వేరు మనకి. ఓకే, నెక్స్ట్ భోజపత్రం. భోజపత్రం అయిపోయింది కదా. భోజపత్రం అయిపోయిన తర్వాత మనకి ఇంకేం కావాలండి? యంత్ర అనేటువంటిది గీయటం కోసం. ఓకే, భోజపత్రం మీద మనం ఎట్లా గీస్తాం చెప్పండి? భోజపత్రం మీద మనకి అనార్ కలం అంటారు. అనార్ అంటే తెలుసుగా హిందీలో దానిమ్మ. అంటే ఎవరికైనా కావాలంటే దానిమ్మ పెన్ అని కొడితే మనకి అమెజాన్లో రాదు, అందుకని హిందీలో ఉండిద్ది కాబట్టి అనార్కలం అని చెప్పి నేను కూడా ఇక్కడ అనార్కలం అనే మెన్షన్ చేశాను నేను, మీ అందరికి అర్థం అవటం కోసం. పామోగ్రనేట్ స్టిక్ పెన్ అంటారు అనమాట. ఈ పామోగ్రనేట్ స్టిక్ పెన్ అనేటువంటి మెటల్ పెన్ కాదండి, దానిమ్మ చెట్టు ఉండిద్దా, ఇది మనం కూడా చేసుకోవచ్చు. దానిమ్మ చెట్టు ఉండిద్ది కదా, దానిమ్మ చెట్టులో ఒక కొమ్మ అనేటువంటి దాన్ని తీసుకొని దాని చివర ఏంటంటే సన్నగా చెక్కి దాన్ని ఒక పెన్నులాగా వాడతారనమాట. దాన్ని అనార్కలం అంటారు. దానిమ్మకి మనకు ఉన్నటువంటి పురాతన శాస్త్రాల్లో, పురాతనటువంటి దాంట్లో చాలా అద్భుతమైనటువంటి ప్రాశస్త్యం ఉంటుందండి. ఏదైతే ఈ మనకు ఉన్నటువంటి నేను చెప్పినటువంటి ఈ భోజపత్రం ఉండిద్దో, ఈ భోజపత్రం మీద ఈ దానిమ్మ కొమ్మ అనేటువంటి దాంతో రాస్తారు. ఈ దానిమ్మ కొమ్మలు, దానిమ్మ చెట్లు ఇప్పుడు పెంచడమే, ఇంట్లో చెట్లు పెంచడమే గగనం అయిపోయిన ఈ రోజుల్లో దీన్ని కూడా అమెజాన్లో దొరికిద్దండి. ఇది కూడా మీరు అమెజాన్లో తీసుకోవచ్చు. ఓకేనా? దానిమ్మ ఏదైతే ఉంటుందో అనార్కలం, దాన్ని తీసుకొని భోజపత్రం మీద రాస్తారు. భోజపత్రం మీద దేంతో రాస్తారంటే అష్టగంధం అని ఉంటుంది. అష్టగంధం అంటే 8 రకాల పవిత్రమైనటువంటి వస్తువులు అనమాట. కస్తూరి, గోరోజనం, కుంకుమ పువ్వు, దేవదారు, పచ్చకర్పూరం, అగ్గిలం, శ్రీగంధం, రక్తచందనం, ఇట్లా 8 రకాలైనటువంటి పవిత్రమైనటువంటి సోర్సెస్ అనేటువంటి దాన్ని కలిపి ఎర్రచందనం అనేటువంటి అష్టగంధం అనేటువంటిది మనకు తయారు చేస్తారండి. ఈ అష్టగంధం అనేటువంటి తయారు చేసుకునేటువంటి ఓపిక ఉంటే తయారు చేసుకోండి, లేదంటే మనకి ఇప్పుడు అంతా రెడీమేడే కదండి. రిలేషన్షిప్సే మనకి ఆన్లైన్లో దొరుకుతున్నప్పుడు ఇవన్నీ ఎందుకు దొరకవు? అష్టగంధం అనేటువంటిది ఉంటుందండి. ఆ అష్టగంధం అనేటువంటి దాన్ని మనం తెచ్చుకొని ఒక చిన్న గిన్నెలో తీసుకొని పాత్రలో దాంట్లో నీళ్లు పోసి కలుపుకొని కొంచెం కుంకుమ వేసేస్తే రెడ్ కలర్లో వచ్చింది. రెడ్ కలర్ది రాయాలి మనం. ఆ అనార్కలం ఏదైతే ఉందో అనార్కలాన్ని ఆ రెడ్ కలర్ దాంట్లో ఇట్లా ముంచి మన భోజపత్రం ఏదైతే ఉందో భోజపత్రం మీద గీస్తాం అన్నమాట. యాక్చువల్గా నేను గీసిన యంత్రాలు అనేటువంటివి నా పక్క రూమ్లో ఉన్నాయండి. ఇప్పుడు ఆ రూమ్ అనేటువంటిది మళ్ళీ లేచి వెళ్ళి ఇదంతా ఎందుకులే అని చెప్పి నేను చూపించట్లా, లేదంటే మీకు నేను ఆ యంత్రాస్ అనేటువంటిది నేను తీసింది ఇది నేను పూజలో పెట్టుంచాను. నేను దాని అనవసరంగా మళ్ళీ దేవుడిగా తీసి కదిలించడం ఎందుకులే అని చెప్పి ఆ క్లయింట్కి పంపించేటువంటి యంత్రాలు అనమాట. అవి క్లయింట్స్కి మనం యంత్రాలు పంపిస్తూ ఉంటాం. సో ఈసారి ఎప్పుడైనా వెబినార్లో నేను తీసుకొచ్చి పెడతానండి, అప్పుడు మనం దాన్ని నేను చూపిస్తాను మీకు. ఓకేనా? ఈ విధంగా దొరికిద్ది. లేదు మనకి పూజ సామాన్లు అమ్మే షాపులు ఉంటాయి కదా, పూజ సామాన్లు అమ్మేటువంటి షాపుల్లో రెడ్ కలర్ అష్టగంధం కలిపినటువంటి ఆటోమేటిక్గా రెడ్ కలర్తో ఒకటి అమ్ముతారు వాళ్ళు. అదన్నా మీరు తెచ్చుకో, మంచి కొంచెం స్మెల్ కూడా వస్తూ ఉండిద్ది, అది కూడా మీరు తెచ్చుకోవచ్చు అనమాట. అదైనా సరే మీకు ఉపయోగపడుతుంది. సో ఇదంతా మా వల్ల కాదండి గురువు గారు, ఇదంతా కష్టం అబ్బాయి, మనతో నవ్వదు, ఈ పొలాలు తెచ్చుకోవటం, గంధం తెచ్చుకోవటం, కలుపుకోవటం మా వల్ల కాదు అనుకున్నారు అనుకోండి. ఇంకోటి ఏంటంటే ఏదైతే భోజపత్రం మీద అది చాలా పలసగా ఉంటుంది, చినిగిపోతూ ఉంటాయి, జాగ్రత్తగా గీయాలన్నమాట వాటిని. ఇదంతా నాకు వద్దురా నాయన అనుకుంటే మంచిగా ఒక వైట్ పేపర్, వైట్ కార్డ్బోర్డ్ తీసుకోండి, ఒక వైట్ పేపర్ తీసుకోండి, మంచిగా వైట్ పేపర్ తీసుకొని మీరు దాని మీద రెడ్ కలర్ పర్మనెంట్ మార్కర్ కానీ రెడ్ కలర్ తిక్కుగా పడేటువంటి పెన్ను కానివ్వండి తీసుకొని నీట్గా దాని మీద మీరు రాసి అష్టగంధం పౌడర్ ఏదైతే ఉందో అష్టగంధం పౌడర్ అనేటువంటిది నీట్గా దాని మీద కొంచెం చల్లేసుకొని లామినేషన్ చేసుకుని కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. యంత్రం తయారు చేయడానికి కొలతలు ఉంటాయా? కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయండి, కొన్నిటికి ఉండవండి. నేను చెప్పాను కదా ఇందాక, జియోమెట్రికల్
జియోమెట్రికల్ యంత్రాస్ ఏవైతే ఉంటాయో వాటికి ఉంటాయండి. ఇన్ గ్రీన్ కలర్ పెన్ ఓకే, కొన్ని స్పెసిఫిక్ యంత్రాస్ ఉంటాయి, ఆ స్పెసిఫిక్ యంత్రానికి మాత్రమే స్పెసిఫిక్ కలర్స్ ఉంటాయి. గ్రీన్ కలర్ అనేటువంటిది వాడాలి, మ్యాక్సిమం అన్నిటికీ కూడా రెడ్ కలర్ అనేటువంటిది వాడాలి. స్పెసిఫిక్ వాటికి మాత్రమే గ్రీన్ కలర్ పెన్ అనేటువంటిది మనం వాడతాం అనమాట. ఓకే, ఈ విధంగా ఒక యంత్రాన్ని మీకు మీరే తయారు చేసుకోవచ్చు. ఈ యంత్రాలు నేను ఎందుకు దీన్ని తీసుకొచ్చానంటే ఎవరికి వాళ్ళకు రెమెడీ చేసుకోవాలండి. ఎప్పుడు ఎవరి మీద ఆధారపడద్దు అనేటువంటి కాన్సెప్ట్తోనే నేను దీని వెబినార్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. మనతో ఎప్పుడు పెట్టుకోవచ్చా చెప్తాను సార్. మీకున్నటువంటి ప్రతి సమస్యకి, మీకున్న ప్రతి డౌట్కి నేను సమాధానం చెప్తాను. మనతో పెట్టుకోవచ్చండి. యంత్రం అనేటువంటిది ప్రతి ఒక్కటి ఎప్పుడు కూడా మనతోనే పెట్టుకోవచ్చు. ఐ హ్యావ్ 4 కలర్ పెన్స్. కలర్ అనేటువంటిది మనకి దీన్ని బట్టి వాడతామండి, యంత్రాన్ని బట్టి వాడతాం మనం. అష్టగంధం పౌడర్తో ఏం చేయాలి సార్? జస్ట్ యంత్రాన్ని కనుక మీరు భోజపత్రం మీద కాకుండా వైట్ కలర్ పేపర్ మీద మీరు గీస్తున్నారు అనుకోండి, గీసిన తర్వాత జస్ట్ అష్టగంధం పౌడర్ అనేటువంటిది ఒక పాజిటివ్ సింబల్ అనమాట. గంధం, అష్టగంధం ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ అనమాట. సో ఈ పాజిటివ్ అనేటువంటి దాన్ని మనం స్ప్రెడ్ చేస్తున్నాం. జస్ట్ అష్టగంధం పౌడర్ తీసుకుని దాన్ని ఇట్లా చల్లేసి లామినేషన్ చేపించేస్తాం అనమాట, అంతే. రీఫిల్స్ ఓన్లీ. సరే, రీఫిల్స్ అనేటువంటివి తిక్కుగా పడతాయి అనుకుంటే మీ ఇష్టం అండి. ఏ కలర్ పెన్ అయినా మీరు వాడుకోవచ్చు. కలర్ యంత్రాన్ని బట్టి కలర్ ఉండిద్ది. ఏ కలర్ పడితే ఆ కలర్తో యంత్రాలను గీస్తే యంత్రాలు పాజిటివ్ ఇవ్వండి, పనిచేయవు. యంత్రం నెగిటివ్ ఇవ్వదు, యంత్రం అనేటువంటిది నెగిటివ్ ఇవ్వదు, కానీ యంత్రం పనిచేయదు అనమాట. ఇక్కడ మనం కొన్ని యంత్రాలను మనం గీయగలుగుతాం, కొన్ని యంత్రాలను మనం గీయలేం, వాటిని టచ్ కూడా చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఏవైతే రాగి రేకు మీద ఎలా దేంతో గీస్తారో, రాగి రేకు మీద మిషన్స్ ఉంటాయండి, దానికి ప్రత్యేకమైనటువంటి కొలతలు ఉంటాయి. జియోమెట్రిక్ యంత్రాస్ అంటారు. శ్రీచక్రం, శ్రీయంత్రం, కుబేర యంత్రం, నెక్స్ట్ వచ్చేసి రాహుకేతు యంత్రాలు, కాలసర్ప యంత్రాలు, ఇలా కొన్ని యంత్రాలు ఉంటాయండి. దాదాపు అవి కూడా నేను ఒక 20-25 యంత్రాస్ అనేటువంటి దాన్ని నేను వాటిని తీయటం జరిగింది. కొన్ని యంత్రాస్ అనేటువంటి మనకి దొరికినాయి, కొన్ని యంత్రాస్ అనేటువంటివి మనకి గీసేవాళ్ళు దొరకలేదు, యంత్రాస్ దొరకలేదు, అవి దాన్ని తీయటం జరిగింది కానీ అది మనకి గీసేవాళ్ళు మనకి దొరకలేదు అనమాట. కొన్ని ఆ జియోమెట్రిక్ యంత్రాస్ ఏవైతే ఉన్నాయో ఆ జియోమెట్రిక్ యంత్రాస్ అనేటువంటి పర్ఫెక్ట్ షేప్లో గీయాలి. ఆ పర్ఫెక్ట్ షేప్ అనేటువంటిది మిస్ అయింది అనుకోండి, ఆ యంత్రం అనేటువంటి నెగిటివ్ ఇవ్వదు, పాజిటివ్ అయితే మీకు ఇవ్వదు అనమాట, ఉపయోగం ఉండదు కదా. అష్టగంధ పౌడరు చల్ల ఆర్ పేస్ట్ లాగా చేసి యంత్రం మీద పెట్టాలా? అది మీరు భోజపత్రం మీద అనార్ కలం అని చెప్పాను కదండి, దానిమ్మ కొమ్మ, దాంతో రాయాలంటే అష్టగంధం తీసుకొని నీళ్ళల్లో కలిపి దాని మీద కొంచెం కుంకుమ వేసినప్పుడు రెడ్ కలర్లో మారిద్ది. అప్పుడు దాంతో ఇట్లా ముంచి ఇట్లా గీయాలండి, గీతలు ఇట్లా గీయాలన్నమాట. లేదు, వైట్ పేపర్ తీసుకొని మీరు రెడ్ కలర్ పెన్నుతో, అదే మీ ఆ స్పెసిఫిక్ యంత్రాన్ని బట్టి కలర్లో మీరు గీస్తున్నారు అనుకోండి, గీయటం మొత్తం అయిపోయిన తర్వాత యంత్రం పాడైపోకుండా లామినేషన్ చేయించుకుంటాం మనం. ఆ లామినేషన్ చేసేటప్పుడు దాని మీద పౌడర్ చల్లుతాం మనం. ఆ పౌడర్ చల్లి దాన్ని లామినేషన్ చేసుకొని మనం వాడుకుంటాం అనమాట. శ్రీచక్ర యంత్రం బయట షాపులో దొరుకుతుంది, అమ్ముతారు, అవి తీసుకోవచ్చండి. ఇంకొక విషయం చెప్తాను, నేను చెప్పేటువంటి యంత్రాస్ ఏవైతే ఉంటాయో ఆ యంత్రాసులో చాలా వరకు బయట దొరుకుతాయి. మనం రెడీమేడ్ లైఫ్కి అలవాటు పడిపోయి జియోమెట్రిక్ యంత్రాలు ఏవైతే శ్రీచక్రం, కుబేర యంత్రం, రాహుకేతు యంత్రాలు, ఇలా కొన్ని యంత్రాలు జియోమెట్రిక్ యంత్రాలు ఏవైతే అవి ఏదైనా బయటే తీసుకోవాలి. బయట తీసుకున్న తర్వాత వాటికి మనం ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. ఆ యంత్రాన్ని మనం ఎనర్జైజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యంత్రాలమ్మే షాప్ వాడు ఉన్నాడు కదా, వాడి చుట్టుపక్కలంతా యంత్రాసే ఉంటాయి, వాడి చుట్టుపక్కల మొత్తం యంత్రాసే ఉంటాయిగా. అంత మాత్రాన ఆ యంత్రం యొక్క పాజిటివ్ వాడికి వచ్చేసి వాడు ఒక రేంజ్లోకి వెళ్ళిపోతున్నాడు. లాజిక్ గమనించండి, ప్రతి యంత్రం కూడా ఎనర్జైజ్ చెయ్యాలి మనం. ఒక్కొక్క యంత్రానికి వాటికి ఎంతవరకు ఎనర్జీ ఉంటుంది, వాటికి ఫుల్ ఎనర్జీ ఉంటుందండి, వాటికి ఫుల్ ఎనర్జీ ఉంటుంది. సో ఈ యంత్రాస్ ఏవైతే ఉంటాయో ఈ యంత్రాస్కి మనం ఎనర్జైజ్ చేయాలి. ఎనర్జైజ్ చేసినప్పుడు ఆ యంత్రానికి పాజిటివ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఎలా చెప్తాను సార్, ఎలా ఎనర్జీ ఇవ్వాలి కూడా నేను చెప్తాను, వెబినార్లో నేను చెప్తాను నేను, ఓకేనా అండి. ఇలా ఒక్కొక్క యంత్రానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుందండి, ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఒక్కొక్క మంత్రం ద్వారా అది కూడా ఒక్కొక్క యంత్రాన్ని ఒక్కొక్క స్పెసిఫిక్ డేలో, స్పెసిఫిక్ డేటు, స్పెసిఫిక్ తిథి, స్పెసిఫిక్ రోజు. కొన్ని యంత్రాన్ని మనం ఏవైతే గ్రహణాలప్పుడు గీయాలి, కొన్ని యంత్రాన్ని దశమి రోజు, ఏకాదశి రోజు గీయాలి. కొన్ని యంత్రాస్ మనం గీసేటప్పుడు ఆ తిథిని చూసుకోవాలి.
కొన్ని యంత్రాలు చూసేటప్పుడు స్పెసిఫిక్ డేట్స్ చూసుకోవాలి. ఏది మన అక్షయ తృతీయ ఎలా ఉంటే చూసారు, అక్షయ తృతీయ కానీ ఇట్లా చూసారు. అట్లా యంత్రానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక్కొక్క యంత్రానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతులు మొత్తం నేను తీసానండి. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ యంత్రాస్. మీరు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం, మీకు అందులో ఎటువంటి డౌట్స్ లేవు. నేను ప్రతి ఒక్కటి కూడా దాంట్లో నేను చెప్తాను. దీనికోసం అంతా కలిపి నేను ఒక కోర్స్ అనేటువంటిది డిజైన్ చేశాను. నేను వీటన్నిటికీ చాలా చిన్న చిన్న కోర్స్ అనేటువంటిది నేను డిజైన్ అనేటువంటిది చేశాను అనమాట. నెక్స్ట్ మనం వెళ్దాము. ఈ యంత్రాస్ అయిపోయిన తర్వాత మనం యంత్రాస్ అయింది కదా. సో ఇంతసేపు ఉన్నారు కాబట్టి మీకు ఒక స్పెషల్ యంత్రం అనేటువంటిది నేను చెప్తాను. చాలామంది చెప్పాను కదా నేను, ఈవిలై అంటే మనకి నరదిష్టి అనేటువంటిది పోగొట్టుకోవడం కోసం యంత్ర అనేటువంటిది ఎలా గీసుకోవాలి. ఈ యంత్రాకి ఎనర్జైజ్ చేసుకోవాలండి. ఎనర్జైజ్ చేసుకోకుండా కూడా యంత్రం ఉపయోగపడుతుంది. నేను ఈ ఈవిలై కోసం ఎలా యంత్రం గీసుకోవాలనేటువంటిది మీకు చెప్తాను. ఓకే, ఈ ఈవిలై యంత్రం అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ ఈవిలై యంత్రం అనేటువంటిది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి చూసుకుంటే, ఈ యంత్రం అనేటువంటిది మన మీద పడేటువంటి నరదిష్టి ఏదైతే ఉంటుందో, నరదిష్టి నుంచి మనల్ని కాపాడుతుంది. ఇంటికి వేరు, మనిషికి వేరండి. ఇంటికి నరదిష్టి యంత్రం వేరుంటుంది, మనిషికి నరదిష్టి యంత్రం వేరుంటుంది. ఇంటికి చేసే ప్రొటెక్షన్ యంత్రం అంటాం, అది వేరుంటుంది, మనిషిది వేరుంటుంది అనమాట. ఎవరైతే ఇంకొకటి ఈ ఘోషకి వీళ్ళకి నరఘోష ఏర్పడిందని ఎలా తెలుసుకుంటారు చెప్పండి కామెంట్లో చెప్పండి. నరఘోష అనేటువంటి వీళ్ళకి వచ్చిందిరా బాబు అనేటువంటిది ఎలా తెలుసుకుంటారు చెప్పండి. మనకి బంగారం ఎక్కువగా రావడానికి యంత్రం ఉందా? మనీ యంత్రం అండి. మనీ పెట్టుకుంటే మీకు డబ్బులు వస్తే యంత్రం వచ్చింది కదా. హెడేక్, బాడీ పెయిన్స్. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి నరదిష్టి కానీ నరఘోష కానీ, ఒక ఇంటికి అయినా సరే ఘోష అనేటువంటిది ఏర్పడింది అని తెలుసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి అప్పటి వరకు చాలా యాక్టివ్గా ఉంటారు. సడన్గా వాళ్ళకి తెలియకుండానే నెగిటివ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా నేను వ్యక్తికి చెప్తున్నాను, ఇంటికి చెప్పట్ల, వ్యక్తికి చెప్తున్నాను. మంచి యాక్టివ్గా ఉంటారు, ఏమవుతుందో తెలియదు. తలనొప్పి అనేటువంటి స్టార్ట్ అవుతుంది, పెదాలు ఎండిపోవటం స్టార్ట్ అవుతుంది, ఏమవుతుందో అర్థం కాదు. ఎంత చేసినా సరే స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువైపోతూ ఉంటుంది. ఎంత వర్క్ చేసినా సరే ఎనర్జీ అనేటువంటిది మిస్ అయిపోతూ ఉంటాం. మనం అప్పుడే తింటాం, మంచిగా వాటర్ తాగుతాం, గ్లూకోజ్ ఇవన్నీ తాగుతాం, అయినా సరే చివరి వరకు మనం ఏం చేయకుండా కూర్చునే ఎనర్జీ లాస్ అయిపోతూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి మన మీద నరదిష్టి తగిలింది అనేటువంటి దానికి సింబల్స్ అండి. దానికి నేను చెప్పినటువంటి యంత్రం అనేటువంటి దాన్ని మీ దగ్గర పెట్టుకోండి. చాలా బాగా మీకు ఈ యంత్రం అనేటువంటిది పనిచేస్తుంది. ఈ యంత్రం అనేటువంటి దాన్ని మీరు ఎప్పుడు వాడాలి అంటే కనుక, ఈ యంత్రాన్ని మీరు దీపావళి అప్పుడు గీయచ్చు. ఇంకొకటి, మీలో ఇక్కడ ఎవరైనా సరే యాస్ట్రాలజిస్టులు కానీ న్యూమరాలజిస్టులు కానీ ఉంటే ఓకేనా, లేదంటే హీలర్స్ కానీ ఉంటే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడతాయండి. ఎందుకంటే మీకు ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఆ క్లయింట్కి ఈ యంత్రం అనేటువంటి దాన్ని గీసి ఇవ్వడం ద్వారా ఇంకా పాజిటివ్ అనేటువంటిది వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అనమాట. ఓకే, దానికి ఛార్జ్ చేస్తారు. ఇదంతా నేను ఒక యంత్రం గీసేయడానికి దాదాపు 1400 ఛార్జ్ చేస్తాను. 500 రూపాయల దగ్గర నుంచి 5000 వరకు ఛార్జ్ చేస్తాను నేను. అంటే ఆ యంత్రానికి ఉన్నటువంటి టైప్ ఆఫ్ యంత్రాన్ని బట్టి అనమాట. అది నా ఛార్జ్ ఉంటాయి అనమాట. 500 నుంచి 5000 వరకు నేను ఛార్జ్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో ఇంకొకటి, ఈ యంత్రాస్ అనేటువంటి ఇచ్చేటువంటి ఏకైక వ్యక్తిని కూడా నేనేనండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చెప్తుంది నేనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఇండియాలో తీసుకొచ్చింది నేనే. ఈ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసినాను కూడా. ఇప్పుడు ఈ ఈవిలై యంత్రం ఏదైతే చెప్తున్నానో ఆ యంత్రాన్ని మనం దీపావళి నైట్, గుర్తుపెట్టుకోండి, ఈ యంత్రం అనేటువంటిది నైట్ సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఈ యంత్రం అనేటువంటిది గీసుకోవాలి. పేపర్ మీద రాసుకోండి. తర్వాత మళ్ళీ మిస్ అయిపోయి ఈ రికార్డింగ్ కూడా నేను ఇవ్వను నేను. యూట్యూబ్లో పెడతా, చూసుకోండి. రికార్డింగ్ అయితే పర్సనల్గా ఏమి ఇవ్వను నేను. ఈ యంత్రం దీపావళి నైట్ కానివ్వండి, లేదంటే ఏవైనా పర్వదినాలు ఉంటాయి కదా, పర్వదినాలకు సంబంధించిన నైట్లో కానివ్వండి, లేదంటే గ్రహణాలకు సంబంధించినటువంటి నైట్లో కానివ్వండి, నవరాత్రులప్పుడు, అక్షయ తృతీయ అప్పుడు, లేదంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ శుక్లపక్షమిలో మాత్రమే గీయాలి యంత్రం. శుక్లపక్షమిలో మాత్రమే ఈ యంత్రం గీయాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన ఈ తిథుల్లో, ఈ డేట్స్లో, ఈ రోజుల్లో శుక్లపక్షమి రోజు గీసుకోవాలి. మీరు కనుక వైట్ పేపర్ మీద గీస్తుంటే కనుక రెడ్ కలర్ పెన్నుతో మీరు గీయాలన్నమాట ఈ పెన్ అనేటువంటిది. ఈ యంత్రం అనేటువంటిది గీసే ముందు హనుమాన్ చాలీసా అనేటువంటి ఖచ్చితంగా మీరు చదవాలి. హనుమాన్ చాలీసా చదివిన తర్వాత మాత్రమే ఈ యంత్రం అనేటువంటిది గీయటం మొదలు పెట్టండి. అంటే ఈ యంత్రంలోకి హనుమంతుడిని ఆవాహన చేస్తున్నాను మీరు అనుకోండి. ఓకేనా. ఆ తర్వాత ఈ యంత్రం అనేటువంటిది గీసిన తర్వాత ఓం హం హనుమతయే నమః, ఓం హం హనుమతయే నమః అనేటువంటి మంత్రం ఏదైతే ఉందో ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ యంత్రాన్ని ఇలా తీసుకోవాలి, మీరు గీసిన యంత్రాన్ని ఇలా చేతిలో పెట్టుకోవాలి,
ఎడం చేతిలో పెట్టుకోవాలి, దాని మీద యంత్రాన్ని కుడి చేతితో ఇలా ముయ్యాలి. ఇలా మూసిన తర్వాత ఓం హం హనుమతయే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. 108 సార్లు జపించిన తర్వాత మాత్రమే మనం ఆ యంత్రం అనేటువంటి దాన్ని ఎనర్జైజ్ చేసినట్టు అనమాట. ఆ విధంగా ఎనర్జైజ్ చేసిన తర్వాత ఆ యంత్రాన్ని దేవుడి దగ్గర పెట్టి, ఆ దేవుడి దగ్గర మనం యంత్రం దగ్గర ఆవు నేతి దీపాన్ని వెలిగించాలి. గుర్తుపెట్టుకోండి, ఆవు నేతి దీపం. దయచేసి ఆవు నెయ్యి అనగానే బయటికి వెళ్ళి కొన్ని కంపెనీల నేతులు దొరుకుతాయి, దయచేసి ఆ నేతులు కొనొద్దు. మ్యాక్సిమం అవాయిడ్ చేయగలిగితే అవాయిడ్ చేయండి. ఒకవేళ ఆవు నెయ్యితో దీపం మనకి ఈ పాలు అమ్మేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. పాల కేంద్రాలు ఉంటాయి, ప్యాకెట్ పాలు అమ్మే వాళ్ళకి పాల కేంద్రాల వాళ్ళ దగ్గర వాళ్ళు నెయ్యి కాస్తారు. మీకు వీలైతే అక్కడ దొరికి ఆవు నెయ్యి తెచ్చుకోండి. లేదంటే A2 ఘీ నెయ్యి అంటారు. A2 అనేటువంటిది ప్రశస్తమైనటువంటి దేశీయ ఆవు జాతిని A2 అంటారు, ముర్రా జాతిని A1 అంటారు. ఓకేనా? A2 ఆవు నెయ్యి కేజీ దాదాపు 2000 నుంచి 4000 ఉంటుంది ఆవు నెయ్యి. ఓకేనా? అటువంటి ఆవు నేతులు తెచ్చుకొని, లేదు దొరక్కపోతే నువ్వుల నెయ్యి అయినా పెట్టుకోండి, బట్ కానీ ఆవు నెయ్యి ప్రశిష్టం. ఆ ఆవు నెయ్యి అనేటువంటి దాన్ని తెచ్చుకొని ఆవు నేతి దీపాన్ని వెలిగించండి అనమాట. ఆ ఆవు నేతి దీపాన్ని వెలిగించి మీరు ఆ యంత్రం అనేటువంటిది ఎనర్జైజ్ అయ్యిద్ది. అశ్విన్ గారు ఆ డేస్ రిపీట్ చేయాలా? ఓకే సార్. ఇప్పుడు ఈ యంత్రం ఏదైతే ఉందో ఈ యంత్రం అనేటువంటిది సూర్యాస్తమయం తర్వాత మాత్రమే గీయాలి. ఓకేనా? మనకి గ్రహణాలు ఏవైతే ఉంటాయో, గ్రహణాల రోజు, నవరాత్రుల రోజు, నెక్స్ట్ వచ్చేసి అక్షయ తృతీయ రోజు, ఏదైనా సరే మంగళవారం కానివ్వండి, లేదంటే శుక్రవారం రోజు కానివ్వండి, శుక్లపక్షం ఈ రోజు మాత్రమే గీయాలి. లేదంటే అర్జెంటు, ఇక అర్జెంట్ అంటే తప్పదు, ఏ రోజైనా గీసుకోవచ్చు. బట్ కానీ ఆ రోజులు గీస్తే మంచిది. ఇక అర్జెంట్ తప్పదన్నప్పుడు గీసుకోండి, మనం ఏం చేయలేము ఇంకా అర్జెంట్ అన్నప్పుడు. సో ఈ విధంగా ఆ యంత్రం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యంత్రాన్ని మీరు గీసుకోండి. మరి ఆ యంత్రం ఏంటండి? చాలా సింపుల్ యంత్రం అండి. పేపర్ మీద గీసుకోండి ఈ యంత్రాన్ని నీట్గా ఒక పేపర్ మీద గీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే ఏ యంత్రాల జోలికి మనం వెళ్ళొద్దు, తాంత్రిక యంత్రాల జోలికి మనం వెళ్ళకూడదు. ఇంకొకటి జియోమెట్రికల్ యంత్రాలు ఉంటాయి, ఆ యంత్రాలను గీయటానికి ట్రై చేయకూడదు. ఈ యంత్రాన్ని మనం ఎట్లా గీస్తామండి? నీట్గా స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి ఒక పేపర్ తీసుకోండి, వైట్ పేపర్, ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకోండి. నీట్గా ఆ పేపర్ మీద ఒక చతురస్రాన్ని గీయండి. ఒక చతురస్రాన్ని గీసి ఆ చతురస్రంలో కొలతలు మీ ఇష్టం, కొలతలు మీ ఇష్టం. దీనికి 6x6 తీసుకుంటారా? 6x6 అయితే ఈజీగా ఉంటుంది, 4x4 అయినా మీ రైటింగ్ని బట్టి మీరు గీసేదాన్ని బట్టి. ఓకేనా? దాంట్లో ఒక సైడు మీ పేరు రాయటం కోసం వదిలేసుకోండి. స్కేల్ తీసుకొని నీట్గా కొట్టండి, పిచ్చి గీయద్దు. ఓకేనా? మీరు చాలామంది మంచి చెబుతారు, గీత మన రాతని మార్చిద్ది అంటారు. ఇదే గీత. దీపం యంత్రం పైన పెట్టాలా? కాదండి, యంత్రాన్ని పెట్టి దీపాన్ని పక్కన పెట్టాలి, అంతే. యంత్రానికి దీపం వెలిగించాలి, ధూపాలు ఇవ్వాలంటే దానికి మనం సాంబ్రాణి కూడా వెలిగించి సాంబ్రాణి కూడా ఇవ్వాలి. మనం సింపుల్ అండి, రోజు పూజ చేస్తాం కదా, అంతే. అలాగా ఇలా గీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇది 4x4 చతురస్రం అండి. చూడండి, 4 గీతలు కొట్టుకుంటారు. 1 3 గీతలు గీశారు కదా, ఇక్కడ 4 బాక్సులు వచ్చినాయి. 1 2 3 4 బాక్సులు వచ్చినాయి. తర్వాత మళ్ళీ అడ్డంగా 3 గీతలు గీయండి. 1 2 4 బాక్స్ వచ్చినాయిగా, 4x4 బాక్స్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, యంత్రాన్ని నెంబర్లు ఉన్నాయి కదా అని పిచ్చిగా యంత్రాన్ని ఎక్కడ పడితే అక్కడ నెంబర్లు వేయకూడదు. యంత్రానికి గీసేటప్పుడు దాని సరైనటువంటి క్రమంలో గీయాలి. 9 16 2 7 ఈ విధంగా ఒక లైన్ కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ లైన్లోకి వెళ్ళాలి. 13 15 10 1 ఈ లైన్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ 4 5 11 ఇక్కడతో ఈ యంత్రం అనేటువంటిది గీయటం అయిందండి. పక్కన మనం ఏ వ్యక్తి కోసమైతే ఇస్తున్నామో, ఈ యంత్రం మన కోసమే కదండి. నా క్లయింట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్ గారు ఉన్నారు అనుకోండి. సుధాకర్ గారు మీ పేరు తీసుకుంటున్నాను, ఏమనుకోకండి. ఎందుకంటే మన వెబినార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు ఆ వీడియో ఆన్ చేసే ఉంటారు. సో మీరంటే నాకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండిద్ది. ఓకే సుధాకర్ గారు, దాంతో మీరు డాక్టర్ సుధాకర్ పిహెచ్డి, ఎంతో కష్టపడి పిహెచ్డి చేశారు, మంచి ఎడ్యుకేషన్ పర్సన్ కూడా మీరు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను సుధాకర్ గారికి ఈ యంత్రాన్ని ఇస్తున్నాను అనుకోండి. నేను ఏం చేస్తానండి, సుధాకర్ గారి పేరు ఏదైతే ఉంటుందో ఆ సుధాకర్ గారి పేరు అనేటువంటి నేను ఇక్కడ రాస్తాను. అది నేను ఇలా అడ్డంగా అయినా రాయొచ్చు, సుధాకర్ అనేటువంటి ఇలా అడ్డంగా అయినా రాయొచ్చు, లేదంటే సుధాకర్ అని ఇలా నిలువుగా రాయొచ్చు. నేను SUDHAKAR ఇలా నిలువుగా రాయొచ్చు. ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి, నేమ్ అనేటువంటిది సింగిల్ లైన్లో రావాలి.
ఓకేనా. ఇలా అడ్డంగా మన తెలుగులో ఉంటాయి పేర్లు, వీర వెంకట శివ సత్యనారాయణ వరప్రసాదరావు అనేటువంటి పేర్లు ఉంటాయి. ఓకేనా, అవన్నీ కాదండి. పిలిచే పేరు ఏదైతే ఉందో ఆ పిలిచే పేరు అనేటువంటిది పెట్టండి, వీలైతే వాళ్ళ ఇంటి పేరు పెట్టండి, నో ప్రాబ్లం. ఓకేనా, ఇలాగా ఒకే లైన్లో ఒక లైన్లో వాళ్ళ పేరు ఇట్లా రాయండి, నిలువుగా ఇలా నిలువుగా వాళ్ళ పేరు ఒకటి రాయండి, వాళ్ళ ఇంటి పేరు అనేటువంటిది ఈ పక్కన రాయండి, చాలు సరిపోతుంది. ఓకేనా. ఈ విధంగా ఈ యంత్ర అనేటువంటి దాన్ని మీరు నేను చెప్పిన రోజుల్లో గీసి దాన్ని ఎనర్జైజ్ చేసి అష్టగంధం మనకి బయట దొరుకుతుంది. ఈ అష్టగంధం ఏదైతే ఉంటుందో ఈ అష్టగంధాన్ని జస్ట్ ఆ పేపర్ మీద ఇలా చిలకరించండి అంతే. కొంచెం తీసుకొని ఇలాగా మనకి ఒకప్పుడు యూట్యూబ్లో ఒకటి ఫేమస్ అయ్యాడు చూసారా, ఒక చెఫ్ ఉప్పు తీసుకొని ఇలా పెట్టి ఇట్లా వేస్తూ ఉంటాడు చూసారా, వాడు వేసినట్టు జస్ట్ అలా చిలకరించండి అంతే. చిలకరించేసి నీట్గా ఆ యంత్రం ఏదైతే ఉందో ఆ యంత్రాన్ని లామినేషన్ అనేటువంటిది చేసుకోండి. లామినేషన్ అనేటువంటిది చేసుకొని ఆ వ్యక్తితో ఆ యంత్రాన్ని ఉంచుకోవాలి మీరు. అంటే ఆ వ్యక్తి పడుకునేటప్పుడు దిండి కింద పెట్టుకోవటం, కూర్చునేటప్పుడు అతనికి దగ్గరగా పెట్టుకోవటం. ఓకేనా. ఈ విధంగా ఈ యంత్రం అనేటువంటి దాన్ని ఎవరి దగ్గర అయితే ఉంచుకున్నారో వాళ్ళకి నరదిష్టికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ యంత్రం. ఇక్కడ ₹1 ఖర్చు అయిందా మీకు? ₹1 మహా అయితే ఖర్చు ఏంటి? ఒక పెన్ను, ఒక పేపరు, ₹15 ₹20 అష్టగంధం. ఆ అష్టగంధం కూడా మీరు వేసేది 2-3 చిటికలు. ఆ అష్టగంధం ఒక 4 సంవత్సరాలు వచ్చింది మీకు, చిటికలు వేస్తూ ఉంటే. ఎంత తేలిగ్గా యంత్రం అనేటువంటి మీరు చేసుకోవచ్చండి. ఇంత దీనిని తావీజులో పెట్టి కట్టుకోవచ్చా? ఈ నర దిష్టి యంత్రం ఏదైతే ఉందో దాన్ని తావీజులో పెట్టుకోకూడదండి, మిగతా వాటిలో మనం తావీజులో పెట్టుకోవచ్చు. ఇది అతని ఆరా దగ్గరగా అంటే అతని బాడీకి దగ్గరగా మనం పెట్టుకోవాలి. సార్ నేమ్ కరెక్షన్ నేమ్ రాయాలా ఆర్ సర్టిఫికేట్ నేమ్ రాయాలా? కాదండి, మంచి ప్రశ్న అడిగారు. దీంట్లోకి న్యూమరాలజీని తీసుకురావాల్సిన అవసరం లేదు, నార్మల్ పేరు రాయండి. లేదు న్యూమరాలజీ పేరే రాసుకుంటామంటే న్యూమరాలజీ పేరే రాసుకోండి, ఇంకా బెటర్ కదా. కరెక్షన్ చేసిన పేరు మీ ఇష్టం, ఎట్లయినా రాసుకోవచ్చు. ఓకేనా. ఇంటి సభ్యులందరికీ ఒకసారి రాసి ఎనర్జీ చేయొచ్చా? మంచి ప్రశ్న అండి. చాలా అడగండి, ఇట్లాంటి ప్రశ్నలు అడగాలి మీరు, వింటాం కాదు, ఇట్లాంటి ప్రశ్నలు అడగండి. వర్కింగ్ టైంలో పాకెట్లో పెట్టుకోవచ్చండి. యంత్రం అనేటువంటిది గీసేటప్పుడు 1 సిట్టింగ్లో ఒక్క యంత్రాన్నే గీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యంత్రం గీస్తున్నాను, ఒక యంత్రాన్ని గీసేటప్పుడు నేను తీసుకొని దాన్ని రాశాను. దాన్ని రాసిన తర్వాత ఆ యంత్రాన్ని గీయటం అయిపోయిన తర్వాత ఆ యంత్రాన్ని పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత ఇంకొక యంత్రాన్ని గీయాలి. సింగిల్ సిట్టింగ్లో ఎప్పుడు ఒక యంత్రాన్ని గీయకూడదు. ఇంకొక విషయం, ఆ యంత్రాన్ని గీసే ముందు మీరు శుభ్రంగా స్నానం చేసి ఉండాలి, నాన్ వెజ్ అనేటువంటి తినకుండా ఉండాలి. చూడండి, నాన్ వెజ్ తినేవాళ్ళు యంత్రాన్ని గీయటానికి యంత్రం పెట్టుకోవడానికి అనర్హులు అంటే కాదు. ఈ యంత్రాన్ని గీసేటప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉండాలి. యంత్రం గీసే ముందు నాన్ వెజ్ తినద్దు, మందు తాగద్దు, అలానే భార్యాభర్తల మధ్య కలయిక అనేటువంటి జరగకుండా ఉండాలి. జరిగినా సరే స్నానం చేసి ఉండాలి, స్నానం చేస్తే సరిపోతుంది అనమాట. ఇది యంత్రాన్ని గీయటానికి ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకేనా. ఆ తర్వాత ఒక్కొక్క మనిషికి యంత్రాన్ని గీసిన తర్వాత ఎనర్జైజ్ అనేటువంటిది ఒక్కొక్క యంత్రాన్ని సపరేట్గా చేయాలి. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే ఈ యంత్రాన్ని మీరు ఎనర్జైజ్ చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకా లేదా మీ క్లయింట్లుగా ఇచ్చిన తర్వాత ఆ క్లయింట్స్ని కూడా ఆ బీజాక్షరంతో ఆ యంత్రాన్ని 108 సార్లు ఎనర్జైజ్ చేసుకోండి అని మీరు సలహా ఇవ్వాలన్నమాట. వాళ్ళు కూడా ఎనర్జైజ్ చేసుకుంటే మంచిది. ఓకేనా. చూడండి, నేను సింపుల్గా ఒక యంత్రం చెప్పాను కదా, ఈ యంత్రాన్ని గీయండి, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నా, యంత్రం అనేటువంటిది ఎనర్జీ ఎక్స్చేంజ్, అకల్ట్ సైన్స్. ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అంటే మన రిలేషన్ కాబట్టి ఓకే, అది మన రక్త సంబంధం అంటే ఎవరండి? మన అమ్మ, మన నాన్న, మన చెల్లి, మన పిల్లలు, మనతో పాటు ఉండేటువంటి మన భార్య, ఇంతేనండి. యంత్రాన్ని ఎన్ని రోజులకు మార్చుకోవాలి చెప్తానండి, ఎండింగ్లో చెప్తా. సబ్జెక్ట్ మధ్యలో ఆగిపోతుంది. నేను హ్యాండ్ రైట్ చేయమంటాను, అప్పుడు మీరు రైట్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, ఎందుకంటే మధ్యలో కొంచెం మన సబ్జెక్ట్ ఆగుతుంది, ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఉందన్నమాట. ఓకేనా అండి. ఇదనమాట. నాకు ఎండింగ్లో గుర్తు చేయండి, ఎనర్జీ యంత్రాన్ని ఎన్నిసార్లు పెట్టుకోవాలి, యంత్రాన్ని పని అయిపోయిన తర్వాత ఎట్లా డిస్పోజ్ చేయాలి, యంత్రాన్ని డిస్పోజ్ చేయడం కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇదండి, ఇలా యంత్రాలు అనమాట. సో ఈ యంత్రాలు అనేటువంటి దాన్ని మనం ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. శుభ్రంగా మీరు యంత్రాన్ని గీయండి, మీ ఇంట్లో వాళ్ళకి తప్పించి బయట వాళ్ళకి ఇచ్చేటప్పుడు కనీసం ఆ యంత్రానికి సంబంధించి ఒక ₹11 తీసుకోండి. ఓకేనా. ఎనర్జీ ఎక్స్చేంజ్, ఎనర్జీ అక్కడితో కార్డ్ అనేటువంటి కట్ అయిపోవాలన్నమాట. ₹11 తీసుకుంటారు, మీ ఇష్టం. అది తీసుకొని ఈ యంత్రాన్ని నీట్గా గీసి వాళ్ళకి ఇవ్వండి.
ఇచ్చి వాళ్ళని దగ్గర పెట్టుకోమనండి, లామినేషన్ చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకోమనండి. దీని ఎఫెక్ట్ అనేటువంటి ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, నా దగ్గర మొత్తం 5 యంత్రాలు ఉంటాయండి. నా దగ్గర 5 యంత్రాలు ఉంటాయి. ఇంట్లో శ్రీచక్రం ఉంటుంది, 5 యంత్రాలు ఉంటాయి. ఎక్కడో నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కుబేర యంత్రాన్ని కూడా తీసుకొచ్చాను నేను. ఆ కుబేర యంత్రం ఉంటుంది ఇంట్లో. నా పర్సనల్గా 5 యంత్రాలు ఉంటాయి. నరదిష్టి యంత్రం ఉండిద్ది నా దగ్గర, నరఘోష యంత్రం ఉండిద్ది. విపరీతంగా తగిలిద్ది నాకు అది. 2 మామూలుగా ఉండదు. మామూలు ఏడుపు ఉండదు, అదంతా అది వేరే కాదు మనకి. ఓకేనా. ఇంటికి వచ్చేసి హౌస్ ప్రొటెక్షన్ యంత్రం ఉండిద్ది. ఇవన్నీ కూడా ఇప్పుడు నాతో పర్సనల్గా 5 ఉంటాయి అన్నమాట. దాంట్లో అకల్ట్ యంత్రం అని ఒకటి ఉంటుందండి. మా గురువు గారు నాకు ఆ యంత్రం అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఆ యంత్రాన్ని గీయడం అకల్ట్ యంత్రం అంటే ఎవరైతే యాస్ట్రాలజీ, న్యూమరాలజీ, యంత్ర శాస్త్రాలు, హీలింగ్ వీటిలో రాణించాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ యంత్రం అనేటువంటి చాలా పాజిటివ్ ఇస్తుందండి. సో మా గురువు గారి దగ్గర నుంచి నాకు వచ్చినటువంటి బుక్ అనమాట ఇది. చాలా బుక్ అనమాట. దీంట్లో దానికి సంబంధించినటువంటి కొన్ని యంత్రాస్ మీకు కనిపిస్తుంది ఆ పేజ్ అనేటువంటిది. ఈ పేజీలు అనమాట. వీటిలో ఆ యంత్రాస్ అనమాట. చూడండి బుక్ ఇది. ఇవన్నీ యంత్రాలకు సంబంధించింది. మా గురువుగారి పేరు తీర్థ అఘోరీ బాబా. నేను యంత్రాలకు సంబంధించినటువంటి నా మొట్టమొదటి గురువు తీర్థ. చూడండి ఇది బుక్ కనిపించండి. ఇది బుక్ ఈ పేజెస్ అనమాట ఇవి. తీర్థ అఘోరీ బాబా నా మొట్టమొదటి యంత్రాలకు సంబంధించిన గురువు గారి పేరు. తర్వాత సుబ్రహ్మణ్యం గురువు గారు. వీళ్ళు నా గురువు గారు. మా తీర్థ అఘోరీ బాబా గారి దగ్గర నుంచి నాకు వచ్చినటువంటి యంత్రాలు అనమాట. బుక్లో మొత్తం అనే యంత్రాలు ఏవైతే ఉంటాయో చాలా యంత్రాలు అనేటువంటి దాన్ని నేను ఈ బుక్లో నేను పెట్టుకోవడం జరిగిందండి. బుక్ ఆ పేజీలు చూస్తే మీకు అర్థమైద్ది ఆ బుక్ ఎప్పుడుది ఏంటి అనేటువంటిది. ఓకే, ఇదండి. సో మనం ఏదైతే ఈ యంత్రాస్ అనేటువంటివి ఉన్నాయో ఈ యంత్రాస్ అనేటువంటి వాటి మొత్తాన్ని కూడా మనం ఒక చిన్న కోర్సు లాగా మనం పెట్టడం జరిగిందండి. ఆ కోర్సులో మీకు ఏమేమి ఉంటాయంటే యంత్రాలకు సంబంధించిన ఇంట్రడక్షన్ ఉంటుంది, యంత్రాలకు సంబంధించిన బెనిఫిట్స్, యంత్ర సైన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యంత్ర చేసేటప్పుడు ఇంపార్టెంట్ రూల్స్ అని చెప్పాను కదా, ఆ రూల్స్ యంత్రానికి సపరేట్ ఉంటే ప్రతి ఒక్క సపరేట్ యంత్రాన్ని నేను ఎలా చేయాలో చెప్తాను. అలానే యంత్ర అనేటువంటిది ప్లెయిన్ పేపర్లో మనం చేసుకోవచ్చు. అట్లానే యంత్ర చేయటానికి పర్ఫెక్ట్ టైం ఏంటి, అట్లానే యంత్ర అనేటువంటిది ఏ విధంగా సిద్ధి పొందాలి యంత్ర అనేటువంటిది, ఆ యంత్ర వల్ల యూజెస్ ఏంటి, ఆ యంత్ర అనేటువంటి దాన్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి, యంత్ర చేసేటప్పుడు డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి. అలానే నేను జియోమెట్రికల్ యంత్రాస్ అని చెప్పాను కదండి, దాదాపు ఒక 15-20 యంత్రాలు నేను తీయడం జరిగింది. దాంట్లో ఒక 9 యంత్రాలు అయితే నేను జియోమెట్రికల్ యంత్రాస్ అనేటువంటి దాన్ని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేటువంటిది మనకు ఉంటుంది. ఆ యంత్రాస్ మనం గీయకూడదు. శ్రీ చక్రం, శ్రీ యంత్రం, నెక్స్ట్ వచ్చేసి కుబేర యంత్రం, రాహుకేతు యంత్రం, కాళసర్ప యంత్రం, ఇట్లా 9 యంత్రాలు అనేటువంటివి నేను ఈ కోర్సులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ యంత్రాస్ అనేటువంటిది మాకు పీడిఎఫ్ ఏమైనా ఇస్తారా? నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి, నా కోర్సు ఏదైతే ఉంటుందో నా కోర్సు అనేటువంటిది గురుకుల విద్యా విధానం ద్వారా నేను చేస్తాను. గురుకుల విద్య అంటే ఏంటండి, స్టూడెంట్ ఎవరైతే మనకి విద్య నేర్పించేటువంటి, అంటే నేను గురువుని కాదు, బట్ నేను చెప్తున్నాను కాబట్టి నేను గురువుని సంబంధించి, నేను గురువుని కాదు, నేను జస్ట్ ఇన్స్ట్రక్టర్ అనుకోండి. ఒక గురువు అనేటువంటి వ్యక్తి చెబుతూ ఉంటే విద్యార్థి రాసుకుంటూ ఉంటారు, విని గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞాపక శక్తి ఎప్పుడో మనకు పోయిందిలే కానివ్వండి. నేను చెబుతాను ప్రతి ఒక్కటి కూడా మీరు రాసుకోవాలి. ఎందుకంటే వీడియో నేను రికార్డింగ్ మీరు కోర్సు రూపంలో నేను ఇస్తానండి. మీకు లాగిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, వెబ్సైట్లో లాగిన్స్ ఉంటాయి. ఒకసారి కాదు 100 సార్లు వీడియో వినొచ్చు, సేమ్ వీడియో. ఓకేనా. ఈ విధంగా యంత్రాలకు సంబంధించిన మొత్తాన్ని దాదాపుగా ఈ బేసిక్ అనమాట, ఇది 23 యంత్రాలు అనేటువంటి దాన్ని నేను ఈ బేసిక్ దాంట్లో నేను చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటివరకు కూడా నేను సమోసాలో పైన ఏదైతే గోధుమ పిండి ఉంటుంది కదా, మనం అదే మైదా పిండిగా వాడేది, మైదా పిండి యొక్క క్రంచీ టేస్ట్ అనేటువంటిది ఇప్పుడు నీకు చూపించాను. లోపల ఉన్నటువంటి మసాలా టేస్ట్ అనేటువంటిది ఇప్పుడు చెప్తాను. ఆ 23 యంత్రాలు అనేటువంటిది ఏంటి, ఇందాక మీరు నాకు కొన్ని సమస్యలు చెప్పారు కదా, గుర్తున్నాయి ఆ సమస్యలన్నీ. ఆ సమస్యలకి యంత్రాల ద్వారా పరిష్కారం ఉండిద్దిలే చెప్తాను చూడండి. నేను ఇచ్చేటువంటి 23 యంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇదిగోండి 23 యంత్రాలు. రూలింగ్ నెంబర్ 1 యంత్ర అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఒక యంత్రం అనేటువంటిది ఉండాలి. అది బేసిక్ ప్రతి ఒక్కళ్ళకి. 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు పుట్టిన వాళ్ళు మనకి రూలింగ్ నెంబర్ 1లోకి వస్తారండి. ఆ రూలింగ్ నెంబర్ 1 వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళ యంత్ర ఏంటి, రూలింగ్ నెంబర్ 2 అంటే 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఏ యంత్రం ఉండాలి. అలానే రూలింగ్ నెంబర్ 3 వాళ్ళకి, 4 వాళ్ళకి, 5, 6, 7, 8, 9 ఇది 9 యంత్రాలు ప్రతి ఒక్కళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కామన్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఇందులో లా ఆఫ్ అట్రాక్షన్ అని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మేవాళ్ళు ఎస్ అని కామెంట్ చెప్పండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది నమ్మేవాళ్ళు ఎస్ అని కామెంట్లో పెట్టండి. సూపర్, ఎస్ 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 ఎస్
ఎస్ ఎస్ ఎస్ ఎస్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మాలండి. లా ఆఫ్ అట్రాక్షన్ మన భగవద్గీతలో కూడా చెప్తారు, యద్భావం తద్భాగవతి అని. కృష్ణ పరమాత్ముడు మనకి ఎప్పుడో చెప్పాడు, యద్భావం తద్భవతి. ఓకే, నీ మనసు ఎలా అయితే ఉంటుందో, నీ చిత్తం అనేటువంటిది ఎలా అయితే ఉంటుందో, నీ శరీరం అట్లా ప్రవర్తిస్తుంది, నీ మైండ్ అనేటువంటిది అట్లా ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అది. లా ఆఫ్ అట్రాక్షన్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్లో జర్నల్స్ రాస్తూ ఉంటారు. గ్రాటిట్యూడ్లో, హోప్ నోప్ టెక్నిక్లో, ఐఎమ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్ గివ్ మీ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్ రాస్తూ ఉంటారు. సక్సెస్ అవ్వనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళు. ఎందుకంటే నేను ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెంటర్ని కూడా. ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అతను ఏ ఇయర్స్లో లా ఆఫ్ అట్రాక్షన్లో సక్సెస్ అవ్వచ్చు అనేటువంటిది కూడా, అవ్వడనేటువంటిది కూడా తెలిసిద్ది మనకి. ఓకేనా. ఇందులో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు కోరుకున్నటువంటి కోరికలు మేనిఫెస్టేషన్ అనేటువంటిది మీకు జరగాలి అంటే మేనిఫెస్టేషన్ యంత్రాన్ని ఉంటుంది. ఆ యంత్రం ఎలా గీయాలో చెప్తాను. నెక్స్ట్ చాలామంది బిజినెస్లు పెట్టి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. వ్యాపార వృద్ధి యంత్రం చెప్తాను. ఇక్కడ ఒక విషయం చెప్తాను, వ్యాపార వృద్ధి యంత్రం పెట్టగానే కోట్లు మాకు వచ్చేస్తాయా అంటే కాదండి. వ్యాపార వృద్ధి యంత్రం అనేటువంటి మీ దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు నుంచి కాకపోయినా తర్వాత రోజు నుంచి అయినా సరే మీకు ఎంతో కొంత పాజిటివ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. 10 రూపాయలు సంపాదించేటువంటి వాళ్ళు జస్ట్ ఒక రెడ్డింగ్తో ఒక యంత్రం గీయటం ద్వారా, ఒక చిన్న యంత్రం అనేటువంటి గీయటం ద్వారా 25 రూపాయలు సంపాదిస్తాను అనుకోండి రోజు. పాజిటివే కదా, దానికి ఏం కావాలి మరి. ఓకేనా. ఇంకొకటి యంత్రం అనేటువంటిది మనకి ఎస్ సార్ అదే ఆ మేనిఫెస్టేషన్ యంత్రం పెట్టుకొని మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారంటే మేనిఫెస్టేషన్ అనేటువంటిది చాలా త్వరగా జరిగిద్ది అనమాట. ఓకేనండి. సో ఈ వ్యాపార యంత్రం, నేను చెప్పేటువంటి యంత్రం ఏదైనా సరే లాంగ్ టర్మ్ రెమెడీ ఇది. ఓకేనా. ఇప్పటికిప్పుడు పెట్టుకొని కోటీశ్వరుడు మీరు ఏం చేసినా రేపు ఈరోజు చేస్తే రేపు కోటీశ్వరులు ఎవరండి. అలా ఎవడైనా చెప్తాడంటే వాడంత మూర్ఖుడు ఇంకోటి ఉండడని అర్థం అనమాట. ఈ యంత్రం అనేటువంటిది లాంగ్ టర్మ్ ప్రాసెస్, అంటే లాంగ్ టర్మ్లో మీకు పాజిటివ్ ఇచ్చేటువంటిది. నెక్స్ట్ వచ్చేది విద్యార్థులు, ఇందాక మనం చెప్పారు పిల్లల చదువులకు సంబంధించింది అని. ఎగ్జామ్ సక్సెస్ యంత్ర. చాలామంది పిల్లలు ఎగ్జామ్ అంటే భయపడుతూ ఉంటారండి, ఎగ్జామ్స్ అంటే. సో వాళ్ళు ఎగ్జామ్లో వాళ్ళకి పాజిటివ్ రావడం కోసం ఎగ్జామ్ సక్సెస్ యంత్ర. ఇంకొకటి, ఈ ఎగ్జామ్ సక్సెస్ యంత్ర అనగానే ఆ యంత్రాన్ని నా దగ్గర పెట్టుకుంటే నేను స్టేట్ ర్యాంక్ వచ్చేసిద్దా, నాకు స్టేట్ ఫస్ట్ వస్తానా? కాదండి. ఆ యంత్రం అనేటువంటి మీ దగ్గర పెట్టుకున్నప్పుడు పిల్లలకి ఎగ్జామ్ అంటే భయం పోవటం, ఎగ్జామ్లో సక్సెస్ అవ్వటం. చాలామంది బాగా చదువుతారు కానీ ఎగ్జామ్లో రిప్రజెంటేషన్ చేయలేరు. అటువంటి రిప్రజెంటేషన్ చేసే పాజిటివ్ అనేటువంటిది మీకు పెరుగుతుంది అనమాట. అలానే చాలామంది కోర్టు కేసులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి కోర్టు కేసెస్ అనేటువంటి దానికి సంబంధించిన యంత్రం. ఇక్కడ విషయం ఏంటంటే కోర్టు కేసెస్ ఎవరి వైపు అయితే న్యాయం ఉందో వాళ్ళకి యంత్రం ఇవ్వాలి. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి ఆ యంత్రం ఇస్తే కోర్టు కేసెస్ అవ్వదండి, నెగిటివ్ వాళ్ళకి అవ్వదన్నమాట. చిల్డ్రన్ చదువు మీద ఫోకస్ చేసి ఏమైనా ఉందండి, యంత్రం ఉంది, అది కూడా ఉంది మన కోర్సులో, అది కూడా ఉంది, అది కూడా చెప్తాను నేను. నెక్స్ట్ మ్యారేజ్ యంత్ర. చాలామంది మ్యారేజ్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారండి, దానికి సంబంధించినటువంటి యంత్రాలు కూడా చెప్తాను. హౌస్ ప్రొటెక్షన్ యంత్ర. నరదిష్టి నరఘోష నుంచి అలానే నెగిటివ్స్ నుంచి హౌస్ అనేటువంటి దాన్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం ఆ హౌస్ ప్రొటెక్షన్ యంత్ర ఏంటి. అలానే ఇందాక నేను మీకు నరదిష్టి యంత్రం చెప్పాను కదా, దీంట్లో నరఘోష యంత్రం కూడా చెప్తాను నేను. నరఘోష నరదిష్టి యంత్రాలు, 2 యంత్రాల గురించి చెప్తాను. అలానే మనకి వీళ్ళకి గురుగ్రహం బాగాలేదు, గురువుకి పూజ చేయించండి. రాహుకేతులు బాగాలేదు, రాహుకి పూజ చేయించండి, ఇలా చెప్తారు చూసారా. ఆ గ్రహాలకు సంబంధించినటువంటి యంత్రాలు కూడా చెప్తాం ఇందులో. ఆ యంత్రాన్ని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం ద్వారా ఆ గ్రహానికి సంబంధించినటువంటి కంప్లీట్ నెగిటివ్ మన మీద పడదు, కొంత పాజిటివ్ అనేటువంటిది మనకు వస్తుంది అనమాట. ఓకే, ఇప్పటికి మీకు 16 యంత్రాలు అయినాయండి. మిగిలిన యంత్రాలు నరదిష్టి యంత్ర, నరఘోష యంత్ర, రోగ నివారణ యంత్ర. రోగ నివారణ యంత్రం అంటే ఏంటండి, మనం చాలామంది మన ఆరా అనేటువంటిది నెగిటివ్ అవడం ద్వారా రోగాల పాలన పడుతూ ఉంటాం. ఆ రోగానమైనటువంటిది మనకి వెంటనే అటాక్ అవ్వకుండా ఆ రోగాల నుంచి మనకు కొంత ప్రొటెక్షన్ అనేటువంటి ఇచ్చేటువంటిది రోగ నివారణ యంత్రం అనమాట. తర్వాత వాహన ప్రాప్తి యంత్రం. చాలామంది వాహనం కొనుక్కుంటారు కానీ దాన్ని పొందలేరు అనమాట. ఆ వాహన ప్రాప్తి యంత్రం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పిల్లల చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరగడం కోసం గణేష్ యంత్ర. అలానే డయాబెటీస్ ఏదైతే ఉంటుందో డయాబెటీస్ అనేటువంటి వాళ్ళకి డయాబెటీస్ క్యూర్ యంత్ర. అకల్ట్ సైన్స్లో ఎవరైతే ఉన్నారో, జ్యోతిష్యం వీటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అకల్ట్ యంత్ర అనేటువంటి చెప్పడం జరుగుతుందండి. ఈ 22 యంత్రాలు అనేటువంటిది మనకి మనం గీసుకునేటువంటి యంత్రాలు అన్నమాట.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి జియోమెట్రిక్ యంత్రం అని చెప్పాను కదా, శ్రీ యంత్రం. ఆ శ్రీ యంత్రం అనేటువంటి దానికి ఏ విధంగా మీరు ప్రాణప్రతిష్ఠ చేయాలి, ఆ శ్రీ యంత్రాన్ని ఏ విధంగా మీరు ఇంట్లో పెట్టుకొని ప్రతిష్ఠించుకొని దాన్ని పూజ చేయాలనేటువంటి దాన్ని నేను చెప్తాను అనమాట. ఈ 23 అనేటువంటివి నేను మీకు ఈ కోర్సులో చెప్పటం అనేటువంటిది జరుగుతుందండి. సో కోర్సు కాబట్టి మీకు కోర్సు 23 విషయాలు కదా. ఈ 23 విషయాలు ఇంతవరకు అసలు ఈ యంత్రాలు నాకు తెలిసి చాలామందికి తెలియదు. శ్రీచక్రం వినుంటారు మీరు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో యంత్ర విజ్ఞానం అనేటువంటిది మనందరికీ కూడా కొత్తే, చూసే ప్రతి ఒక్కరికి కొత్తే. ఇప్పుడు అసలు ఈ కోర్సు ప్రైజ్ ఈ 23 యంత్రాలు నేను బేసిక్గా ఒక యంత్రం గీయడానికి చెప్పాను 500 నుంచి 5000 తీసుకుంటాను. మ్యాక్సిమం 1400 అనేటువంటి నేను ఛార్జ్ చేస్తాను మినిమం అనేటువంటిది. ఈ 23 యంత్రాలు అనేటువంటిది నేను ఈ కోర్సులో పెట్టడం జరిగింది. మీకు చెప్పిన ప్రతి ప్రాబ్లమ్ కూడా నేను దీంట్లో పెట్టానండి. ఈ యొక్క యంత్ర మీద కోర్సు అనేటువంటిది ఎంత ఉండొచ్చు అనేటువంటిది మీరు అనుకుంటున్నారు, నాకు కామెంట్లో పెట్టండి. ఎంత ఉండొచ్చు అనుకుంటారు చూద్దాం ఒకసారి. అసలు పెట్టండి, మీరు పెట్టండి ఎంత ఉండొచ్చని కామెంట్లో అనుకుంటున్నారు మీరు. 1999, 1400, 1500 ఈ 23 యంత్రాలు నేను గీయడానికి 10,000 ఛార్జ్ చేస్తాను. ఒక్కొక్క యంత్రాన్ని 14 రూపాయలు చొప్పు 1400 చొప్పున వేసుకున్నా 23 యంత్రాలు. దాంట్లో కొన్ని స్పెషల్ యంత్రాలు ఉన్నాయి. 1399 తీసుకోనండి, నేను టోటల్ 4లో ఏ పని చేయను. ఇంకెంత అనుకుంటున్నారు? యాక్చువల్గా ఈ యొక్క 4000 బేసిక్గా ఈ యంత్ర కోర్స్ ఏదైతే ఉందో ఈ యంత్ర యొక్క కోర్స్ ప్రైజ్ వచ్చేసి 5000 అండి. 5000 అంటే మీరు కంగారు పడకండి, ఓకేనా? చెప్తా దానికి కూడా ఉంది. మన ఉద్దేశం ఏంటంటే మీ దగ్గర నుంచి డబ్బులు గుంజటం కాదు. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అనేటువంటిది వెళ్ళాలి, ప్రతి ఒక్కళ్ళి నాలెడ్జ్ అనేటువంటి షేర్ చేసుకోవాలి అనేటువంటిది నా ఇంటెన్షను. కాబట్టి ఈ కోర్స్ ప్రైజ్ అనేటువంటిది 5000 కాదు. అట్లానే మీరు ఏదైతే మీరు చెప్పారో 3000, 2000, 199 అలా ఏమీ కాదండి. కోర్సు ప్రైజ్ వచ్చేసి 23 యంత్రాల కోర్సు ప్రైజు కేవలం 599 రూపాయలు. మీరు అనుకున్న ప్రతిదీ మీకు తప్పు కదా, చూశారు కదా. కోర్సు ప్రైజ్ అనేటువంటిది 599 రూపాయలు. నేను దాదాపుగా ఇంతవరకు ఎవరికి తెలియని సబ్జెక్ట్ నేను చెప్తున్నప్పుడు నేను దీన్ని అవసరమైతే 10,000 పెట్టి 5,000 అని చెప్పి పెట్టచ్చు. నేను 50% ఆఫ్ అని చెప్పి కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాలి. వాళ్ళకు ఉన్నటువంటి గ్రహదిష్టులు, గృహదిష్టులు, నరదిష్టులు, నరఘోషలు ప్రతి ఒక్కటి మీకు మీరు పోగొట్టుకోవాలి. కాబట్టి 5000 రూపీస్ నేను అనుకున్న ప్రైజ్ని 90% డిస్కౌంట్ ఇచ్చి 599 రూపాయలకి నేను పెట్టానండి. ఓకే, ఇది ఒక రకంగా అదృష్టం. ఏంటంటే ఇదే విద్య అనేటువంటిది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మొబైల్ నెంబర్లు ఎవరైతే 20,000, 30,000, 9,000, 10,000 అమ్ముతున్నారో ఈ విద్య వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే యంత్రాన్ని ఒక్కొక్క యంత్రాన్ని 5,000కి గీసి ఇచ్చేవాళ్ళు. ఈ యంత్రం ₹1,00,000 అనేటువంటి వాళ్ళు కోర్సు. బట్ కానీ మనం కాస్మిక్ వేదం పరంగా మన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. నేను చెప్పాను కదండి, 2026 డిసెంబర్ ఎండింగ్ కల్లా 2,000 మంది విద్యార్థులని మనం ఇది ఏదైతే అకల్ట్ విద్యలు ఉన్నాయో అవి మనం నేర్పించాలి. ఇది మన టార్గెట్ అనమాట. సో దీంట్లో భాగంగా మనం కేవలం 599 రూపాయలకి ఈ 23 యంత్రాలు మీరు మ్యాక్సిమం మీరు చెప్పిన ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ నేను ఈ యంత్రాలను చూపించాను. నేను అందుకే మిమ్మల్ని అడిగింది. నాకు తెలుసండి, ఎందుకంటే 3,000 మంది పైగా క్లయింట్లు నేను డీల్ చేసినప్పుడు ఎవరెవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేటువంటిది మనకు తెలిసిద్ది. అందుకనే నేను ఏమేం కావాలనేటువంటిది నేను పెట్టాను అనమాట. సో నేను మీకు ఈ యంత్రాలకు సంబంధించినటువంటి ఈ ఏదైతే మీకు కోర్సు ఉంటుందో దీనికి సంబంధించినటువంటి నేను ఇది పెడతానండి. 1 minute. గుడ్ ప్రైజ్. థ్యాంక్ యూ సార్, సుధాకర్ గారు, థ్యాంక్ యూ సార్. సార్ లింక్ అనేటువంటిది నేను చాట్లో పెట్టానండి. లింక్ అనేటువంటిది కామెంట్లో పెట్టాను. ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు పేమెంట్ అనేటువంటిది చేయటం ద్వారా మీకు డైరెక్ట్గా మన వెబ్సైట్ యాక్సెస్ వస్తుందండి. ఇంకొకటి, ఇది లైవ్ క్లాసులో, ఇది లైవ్ ఇంటరాక్షన్ క్లాసులు, రికార్డ్ క్లాసులు కాదు. ఇది లైవ్ ఇంటరాక్షన్ క్లాసులు. మీకు విషయం చెప్తాను చూడండి, లైవ్లో క్లాసు విన్నంత ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్గా వినొచ్చు లైవ్లో క్లాసులు మనం. ఓకేనా? లైవ్లో నేను ఇంటరాక్షన్తో మనం మాట్లాడుకుంటూ క్లాస్ అనేటువంటిది మనం చేయడం జరుగుతుందండి. చూడండి, 599 రూపాయలు అంటే ఒక రకంగా చెప్పాలంటే బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ కూడా 599 రూపాయలకి రాదండి. ఒక మంచి రెస్టారెంట్కి వెళ్తే బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ కూడా 599 రూపాయలకి రాదు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నామినల్ ప్రైజ్లో ప్రతి ఒక్కళ్ళు అన్నీ తెలుసుకోవాలి, అందరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ కోర్స్ అనేటువంటిది కేవలం 599 రూపాయలకి లాంచ్ చేయడం జరిగిందండి. మళ్ళీ చూసుకోవాలంటే సార్
మీరు ఈ కోర్సులో ప్రతి వీడియోని 1 year వరకు యాక్సెస్ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మీరు ఇది ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఒకసారి కాదు, ఒక వీడియోని 100 సార్లు చూసుకోండి, 1000 సార్లు చూసుకోండి, మొత్తం వెబ్సైట్లో మీరంతా ఉంటుంది. ఇదంతా కూడా యాక్సెస్ అనేటువంటిది మీకు ఉంటుంది అనమాట. కేవలం చూడండి, 599 రూపాయలు నామినల్ ప్రైజ్ అండి. ఇది కూడా ఎక్కువ అంటారా చెప్పండి? నామినల్ ప్రైజ్ ఇది నేను పెట్టింది. మీరు 1400 అన్నారు కొంతమంది, 1000 రూపాయలు అన్నారు, 3000 అన్నారు కొంతమంది, 2000 అన్నారు, 3200 అన్నారు. ఇదంతా మీరు పెట్టారు కదా. కానీ నేను మీ అంచనాలు, మీరు ఏదైతే మీ ఊహలు ఉన్నాయో అంచనాలని మీ మొత్తాన్ని తలకిందులు చేస్తే 599 రూపాయలకు ప్రైజ్ పెట్టానండి. ఈ రిజిస్టర్ చేసుకోండి. సరే, ఆన్లైన్ క్లాస్ అనేటువంటిది మనకి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు లోపు సేమ్ రిజల్ట్. రికార్డు కూడా ఇస్తానండి. వీడియో ఆన్లైన్ క్లాస్ ఉంటుంది, వీడియో రికార్డింగ్స్ ఇస్తాను, నేను అన్నీ ఇస్తాను. క్లాస్ అనేటువంటిది మనకి నెక్స్ట్ మంత్ 11th అట్లా స్టార్ట్ అవుతుందండి. ఇంకొక విషయం, ఈ 599 అనేటువంటిది 24 hours మాత్రమే ఆఫర్ అండి. మళ్ళీ ఆఫర్ ప్రైజ్ అనేటువంటిది 5000 చేసేస్తాను నేను. ఆ ఆఫర్ యాక్సెస్ అనేటువంటి తీసేస్తాను. మీరు ఆన్లైన్ క్లాసులు వినలేకపోతే నేను రికార్డింగ్ కూడా ఇస్తాను. నేను మీకు రికార్డింగ్ ఉంటుంది. మిమ్మల్ని సపరేట్ ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తూ ఉంటాను. దానికి సంబంధించినటువంటి రెక్టిఫికేషన్స్ ఇస్తూ ఉంటాను నేను. సో ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళు ఒకసారి నాకు ఆ కామెంట్లో పెయిడ్ అని చెప్పి పెట్టండి సార్. నాకు పెయిడ్. థ్యాంక్ యూ సార్. హరీష్ గారు థ్యాంక్ యూ. చూడండి, చాలా నామినల్ ప్రైజ్. అభినవ్ సార్ థ్యాంక్ యూ అండి. అభినవ్ గారు చాలా నామినల్ ప్రైజ్ అండి. మీకు ఎవడు యంత్రాస్ గురించి నేర్పించాడు ఎవడు లేడండి మీకు, ఓకేనా? కానీ దాన్ని నేను అవకాశంగా తీసుకోలేదు. అవకాశంగా తీసుకోకుండా దాన్ని 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం ఈ ఓన్లీ 599 అనేటువంటి ప్రైజ్ అనేటువంటిది పేమెంట్ రేపు చేయండి సార్, నో ప్రాబ్లం. పేమెంట్ రేపు చేయండి అశ్విన్ గారు, నో ప్రాబ్లం. 24 hours లోపు, రేపు 10 గంటల వరకు యాక్సెస్ ఇస్తానండి నేను. మళ్ళీ నేను లింక్ అనేటువంటిది పేస్ట్ చేశాను చూడండి, కామెంట్లో పేస్ట్ చేశాను. కామెంట్లో పేస్ట్ చేశాను. లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్గా పేమెంట్ చేయటమేనండి. మీ ఫోన్పే, గూగుల్ పే అంతా మీరు ఓపెన్ చేసేసుకొని అది ఓపెన్ అవుతుంది మీకు, దాన్ని పేమెంట్ చేయటమేనండి. మొత్తం కంప్లీట్ ఇంటిగ్రేషన్స్, మీకు ఆన్లైన్ క్లాసులు, రికార్డింగ్స్, 1 year యాక్సెస్ మొత్తం ఉంటాయండి మీకు. 23 మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యకి సొల్యూషన్ యంత్రం ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. ఇదండి. సో ఇక చూడండి, మీరు పేమెంట్ చేసిన వాళ్ళు కింద నాకు ఒకసారి కామెంట్లో పేడ్ అని చెప్పి పెట్టండి సార్. పేమెంట్ చేసిన వాళ్ళు పేడ్ అని పెట్టండి అండి. ఒకవేళ మీరు త్రూ లింక్ ద్వారా పేడ్, థ్యాంక్ యూ శివకుమార్ గారు. త్రూ లింక్ ద్వారా పేడ్, థ్యాంక్ యూ శివకుమార్ గారు. శివరామకృష్ణ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిరణ్ గారు, పెయిడ్ థ్యాంక్ యూ హేమంత్ గారు, థ్యాంక్ యూ. ఫోన్పే నెంబర్ సార్, ఓకేనండి. చాలామంది ఏంటంటే లింక్ ద్వారా పేమెంట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అంటే ఫస్ట్ టైం కదా. శివకుమార్ గారు, కేపీకి మనకి ఆల్రెడీ మనకి జాయిన్ అవుతున్నారు సార్. దానికి సంబంధించినటువంటిది నేను ప్రతి ఒక్కరికి గ్రూప్ కాల్ పెడతాను. అంటే ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్లో ఒక్కొక్క టైం అపాయింట్మెంట్ ఇస్తాను. అప్పుడు మీకు ఉన్నటువంటి ఏవైతే మన 2 ప్రశ్నలు ఉన్నాయో ఆ 2 ప్రశ్నలకి సమాధానం అనేటువంటిది మీరు అప్పుడు అడగండి. సార్ ఒకటి, నేను ఏదైతే చెప్పానో ఏదైతే ఇస్తానన్నానో 100% అది ఇస్తాను. ఓకే, అవి నేను 100% మీకు ఇచ్చే తీరుతాను నేను. ఓకేనండి. ఇదిగోండి సార్, నేను పైన లింక్ ఇచ్చాను చూడండి. ఈ లింక్ని స్కాన్ చేయడం ద్వారా పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత ఇదిగోండి 9642151356 నెంబర్ ఇది, ఓకేనా సార్? ఈ నెంబర్కైనా సరే, ఇదిగోండి ఈ నెంబర్కైనా సరే గూగుల్ పే, ఫోన్పే ఉంటుంది. గూగుల్ పే, ఫోన్పే చేసి ఆ రిసిప్ట్ అనేటువంటిది నాకు షేర్ చేసి మీకు సంబంధించినటువంటి ఫోన్ నెంబరు, అలానే మీకు సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి అవి కూడా నాకు పెడితే నేను యాక్సెస్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుందండి. మీ ఇష్టం సార్, మీ ఫోన్ నెంబర్ అనేటువంటిది ఏదైనా సరే రిజిస్టర్ అవ్వచ్చు. కాకపోతే మీరు రిజిస్టర్ అయ్యేటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబరు కరెక్ట్ నెంబర్ ఇవ్వండి. మీరు ఏ నెంబర్తో లాగిన్ యాక్సెస్ కావాలనుకుంటున్నారో, మీ రికార్డింగ్స్ ఈ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అది మీ పర్మనెంట్ నెంబర్ ఇవ్వండి. ఫోన్పే నెంబర్ అనేటువంటి వేరే అయినా పర్వాలేదు. ఇదిగోండి చూడండి సార్, ఇంత గొప్ప యంత్ర విజ్ఞానాన్ని ఒక్కొక్కటి నేను మినిమం 1400 రూపాయలు తీసుకునేటువంటి యంత్రాన్ని, 23 యంత్రాలు మీరు అడిగిన ప్రతి సమస్యకి ఉన్నటువంటి యంత్రాన్ని, దాన్ని నేను కేవలం 599 రూపాయలకి మాత్రమే తీసుకురావడం జరిగింది. చాలామంది 1400 పెట్టారు. నేను 1400 పెట్టాలనుకుంటే పెట్టచ్చండి, నాకు నచ్చినంత పెట్టచ్చు. బట్ కానీ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో పెట్టాను. ఓకే సార్, పేమెంట్ చేసిన వాళ్ళు పేడ్ అని చెప్పి పెట్టండి సార్. ఇది బేసిక్ కోర్స్ అండి. బేసిక్ కోర్సులో ఏంటంటే ఎవరెవరికి ఏమేమి కావాలనేది మొత్తం పెట్టడం జరిగింది. ఇది బేసిక్ కోర్సు.
నెక్స్ట్ వచ్చేసి మనకు అసలు ఈ కోర్సుకు సంబంధించింది ఇది మనం చూసుకుంటే కోర్సు కంటెంట్ కానీ ఇదంతా మనం చూసుకుంటే కనుక మీరు ఇక్కడ బేసిక్ లెవెల్లో ఉన్నారండి. బేసిక్, అడ్వాన్సు, మాస్టరీ 3 లెవెల్స్ ఉంటాయి. నామినల్ ఫీజే ఉంటాయండి. ఇది కూడా నేనేమి లక్షలు తీసుకోవటం ఏమి ఉండదు. థ్యాంక్ యూ రాజేష్ గారు. లక్షలు తీసుకోవటం ఏమి ఉండదండి, గుర్తుపెట్టుకోండి. మీరున్నది కాస్మిక్ వేదంతో. కాస్మిక్ వేదం అనేటువంటిది సంస్థను నేను స్థాపించింది ప్రతి ఒక్కరికి నామినల్ ఫీజులో ప్రతి ఒక్క విద్య నేర్పించాలనే ఉద్దేశంతో. బేసిక్లో ఈ 23 యంత్రాలు ఉంటాయి. పెయిడ్. థ్యాంక్ యూ సతీష్ కుమార్ గారు. బేసిక్లో బేసిక్ ఉంటుంది, తర్వాత అడ్వాన్స్డ్ తర్వాత మాస్టరీ ఉంటుంది. ఈ మాస్టరీ లెవెల్కి ఎవరైతే వచ్చారో వాళ్ళు యంత్ర స్పెషలిస్ట్ అయిపోయినట్టే. ఈ అడ్వాన్స్డ్ మాస్టరీలో ఏమైతే ఉంటాయి అంటే ఈ బేసిక్ యంత్రాస్తో పాటుగా ఇంకొన్ని పవర్ఫుల్ యంత్రాస్ అనేటువంటిది అడ్వాన్స్డ్లో మాస్టరీ లెవెల్లో చెప్పడం జరుగుతుంది. వాటిల్లో 10 మహావిద్యలు ఉంటాయి చూసారా. 10 మహావిద్యలకి కోర్సులో ఎన్ని క్లాసులు ఉంటాయి సార్? కోర్స్ అనేటువంటిది మీకు 11వ తారీఖున స్టార్ట్ అవుతుందండి. ప్రతి 11వ తారీఖు ఈవినింగ్ 7:07 కోర్స్ అనేటువంటిది ఉంటుంది. దానికి సంబంధించిన జూమ్ లింక్ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కోర్సు డ్యూరేషన్ అనేటువంటిది 4 to 5 days ఉంటుందండి. ఒకవేళ ఈ 4 to 5 daysలో మనం చెప్పుకోవటానికి అవ్వకపోతే ఇంకా 1 or 2 days ఎక్స్టెండ్ కూడా అవుతుంది. కరెక్ట్గా ఆ రోజుల్లోనే అయిపోద్దని మనం చెప్పలేము. 1 or 2 daysలో ఎక్స్టెన్షన్ కూడా మనకు అవుతుందండి. ప్రతి వారము, మంగళవారము, గురువారము, శుక్రవారం, వారంలో 3 రోజులు మాత్రమే కోర్స్ అనేటువంటిది ఉంటుందండి. నెక్స్ట్ మంత్ 11th నుంచి కోర్స్ అనేటువంటిది ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్ మీరు రాలేనటువంటి వాళ్ళకి ఆఫ్లైన్లో రికార్డింగ్ క్లాసులు కూడా మీకు దొరుకుతాయండి. రికార్డింగ్స్ కూడా మీకు ఉంటాయి అన్నమాట. కేవలం 599 రూపాయలు. మీరు బయటికి వెళ్ళి అనవసరమైనటువంటి అనేక విషయాలకు మీరు డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. ఇది మీ లైఫ్లో ఒక మంచి విషయం అండి. ఒక మంచి పాజిటివ్ సెన్స్లోకి మీకు ఈ విషయం అనేటువంటిది వచ్చింది. అది తక్కువ నామినల్ ప్రైస్ అనమాట. దీంట్లో మీరు చేసుకోండి. సో దీంట్లో ఈ అడ్వాన్స్డ్ మాస్టరీ లెవెల్లో ఎవరైతే బేసిక్ కోర్స్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎంట్రీ అండి. ఒకవేళ డైరెక్ట్గా అడ్వాన్స్కి రావాలనుకున్నా సరే బేసిక్ లెవెల్లో నా కోర్సు కొన్న తర్వాత మాత్రమే అడ్వాన్స్డ్లోకి రావాలి. ఇంకొక విషయం, ఈ బేసిక్ లెవెల్ కోర్స్ అనేటువంటిది ప్రైజ్ అనేటువంటిది నాకు సంబంధించినటువంటి వెబినార్స్లో నెక్స్ట్ 24 hours మాత్రమే 599. తర్వాత కోర్సు ప్రైజ్ అనేటువంటిది నేను పెంచే ఉంచుతాను. నేను ఎప్పుడైతే వెబినార్స్ ఉంటాయో అప్పుడే మాత్రమే తగ్గిస్తాను నేను. నెక్స్ట్ ఈ అడ్వాన్స్డ్ మాస్టరీ లెవెల్లో వాస్తుకి సంబంధించినటువంటి దోషాలు అనేటువంటివి పోవటం కోసం అష్టదిక్పాలకులకు సంబంధించినటువంటి 8 డైరెక్షన్ యంత్రాస్ ఉంటాయి. ఆ యంత్రాస్ అనేటువంటిది నేర్పించడం జరుగుతుంది. అలానే 10 మహావిద్యలకు సంబంధించినటువంటి యంత్రాస్ అనేటువంటి దాని మీద కొంత రీసెర్చ్ అనేటువంటిది నడుస్తుంది. ఆ యంత్రాస్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఐ ఆమ్ ట్రయింగ్ టు పే దిస్ యంత్ర కోర్స్ ఇన్ ఫోన్పే. ఓకే సార్, చేయండి సుధాకర్ గారు. లేదు మీరు దాని ద్వారా అవ్వలేదు అనుకుంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, నేను మీకు నా నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్ ద్వారా అయినా చేయండి. లేదంటే స్కానర్ ఉంది కదా, స్కానర్ ద్వారా అయినా చేసి నాకు స్క్రీన్ షాట్ అనేటువంటిది షేర్ చేసి, ఓకే సార్ రేపు చేస్తారా, ఓకే మీ ఇష్టం, చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా అండి. 10 మహావిద్యలకు సంబంధించినవి. అట్లానే నేను మొత్తం 9 జియోమెట్రికల్ అని చెప్పాను కదా, ఆల్రెడీ శ్రీచక్రం గురించి చెప్తున్నాను కదా, అటువంటి మిగిలిన 8 యంత్రాస్ అనేటువంటి దాన్ని ఏ విధంగా ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి అనేటువంటి చెప్తాను. అలానే యంత్రంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్కి మంత్రానికి రిలేషన్ ఉండిద్ది అనమాట. ఆ మంత్రం అనేటువంటిది ఏ విధంగా పెట్టుకోవాలి, అలానే యంత్రాన్ని మంత్రంతో ఏ విధంగా అనుసంధానం చేయాలి, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ మాస్టరీ లెవెల్లో నేను చెప్పడం అనేటువంటి జరుగుతుందండి. ఈ అడ్వాన్స్డ్ మాస్టరీ లెవెల్ కానీ లేదంటే అడ్వాన్స్డ్ మాస్టరీ 23 కన్నా ఎక్కువ యంత్రాలు ఉంటాయి సార్. దాదాపుగా 100 యంత్రాలు చెప్తానండి మీకు. అందులో 100 యంత్రాలు, 1 కాదు 2 కాదు 100 యంత్రాలు చెప్తా అడ్వాన్స్ మాస్టరీ లెవెల్లో. ఇప్పుడు మీకు చెప్పింది 23. వాటిలో అడ్వాన్స్ మాస్టరీ లెవెల్లో 100కు పైన యంత్రాలు ఉంటాయి. ఆ యంత్రాలు చెప్తాను. అలానే యంత్రాన్ని మంత్రంతో ఏ విధంగా అనుసంధానం చేయాలి, మీకు ఏ మంత్రం అనేటువంటిది బాగుంటుంది అనేటువంటిది చెప్తాను దాంట్లో. అలానే వాస్తుకి సంబంధించినటువంటి యంత్రాలు చెప్తాను. ఏవైతే నేను 10 మహావిద్యలకు సంబంధించినటువంటి చెప్పాను కదా, రీసెర్చ్ అనేటువంటిది సక్సెస్ అయ్యి పాజిటివ్లోకే వెళ్తుంది. అది వచ్చినప్పుడు ఆ యంత్రాస్ గురించి చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ అడ్వాన్స్ మాస్టర్ లెవెల్ చెప్తాను. అది కూడా తక్కువ ప్రైజే, దానికి కూడా ప్రైజ్ ఏమి ఎక్కువ పెట్టను. దాదాపు 100కు పైగా యంత్రాలు దాంట్లో చెప్తాను.
లింక్ ద్వారా ఎవరైతే పేమెంట్ చేయలేకపోతున్నారో సార్ ప్రతి యంత్రం ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ఒక్కొక్క స్పెసిఫిక్ ప్రాబ్లంకి ఒక్కొక్క యంత్రం ఉంటుంది. ఇది బేసిక్ అనమాట. దాంట్లోకి వెళ్ళినప్పుడు కొంత పవర్ఫుల్ ఉంటుంది. ఆ పవర్ఫుల్ దాంతో మీరు మంత్రం ఏదైతే ఉందో మీరే మంత్రాన్ని డిజైన్ చేస్తారు. ఒక మంత్రాన్ని మనమే డిజైన్ చేసేటువంటి ఇది ఉంటుందన్నమాట. మంత్రాన్ని మీరే డిజైన్ చేసుకోవచ్చు మీ బాడీకి అలైన్ చేసేటువంటి విధంగా. ఆ ప్రతి యంత్రము మనకు ఉపయోగపడే యంత్రాలు మాత్రమే నేను చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడీలు నేర్చుకున్నారండి. ఏబిసిడీలు నేర్చుకున్న తర్వాత 2వ క్లాసు 3వ క్లాస్కి వెళ్ళారు. అదంతా అయిపోయింది. 10th వచ్చారు. 10th అయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిన తర్వాతే కదా పీజీ తర్వాత పిహెచ్డి. ఈ బేసిక్ అనేటువంటిది ఏబిసిడీలు నేర్చుకునేది. ఆ ఏబిసిడీలు నేర్చుకునే దాంట్లో కూడా మీకు ఉపయోగపడేటువంటి కొన్ని యంత్రాలు చెప్పాను నేను. వీటికంటే అడ్వాన్స్డ్ యంత్రాలు అడ్వాన్స్డ్ మెథడ్లో మీరు నేర్చుకుంటారు అనమాట. ఆ అడ్వాన్స్డ్ మాస్టరీ లెవెల్లో. సో ఇంత యంత్ర విజ్ఞానం ఇచ్చేటువంటిది నేనే. నాతో మీరు కలిసి ప్రయాణం చేసేటువంటిది 599 రూపాయలతో స్టార్ట్ చేస్తున్నారు. ఈ 599 రూపాయలు కూడా ఎక్కువ అమౌంట్ అంటే నేనేం చేయలేనండి. ఇంకా నేను పెట్టేదే బేస్ ప్రైస్, చాలా తక్కువ ప్రైస్ నేను పెట్టానండి. ఈ మాస్టరీ లెవెల్లోకి వచ్చిన తర్వాత నేను కొన్ని సింబల్స్ కూడా చెప్తాను. ఇందాక మీరు అప్వర్డ్ ట్రయాంగిల్, డౌన్వర్డ్ ట్రయాంగిల్, నెక్స్ట్ ఎనర్జీ వెల్స్ అని కొన్ని చెప్పాను చూసారా. దానికి సంబంధించినటువంటి కొన్ని సింబల్స్ చెప్తాను. అలానే యంత్రం అనేటువంటిది మొబైల్కి సంబంధించిన సపరేట్ ఉంటుంది. మొబైల్ యంత్రం అనేటువంటి సపరేట్ ఉంటుందండి. ఆ మొబైల్ యంత్రం అనేటువంటిది ఏ విధంగా గీయాలనేటువంటిది కూడా నేను దాంట్లో చెప్తాను. నేను మాస్టరీ లెవెల్లో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నా మొబైల్ నెంబర్లో నా ఫోన్లో మీకు యంత్రం కనిపిస్తుందా? ఒక డిస్ప్లే కనిపిస్తుందా? ఇది నా డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఆ యంత్రాసులో సింబల్స్ని అన్నీ కలిపి పెట్టుకున్నటువంటి యంత్రం అండి. ఈ యంత్రాన్ని డిజైన్ చేయడానికి, ఈ యంత్రాన్ని రీసెర్చ్ చేయడానికి దాదాపుగా నాకు 4.5 నెలల టైం పట్టింది. దాన్ని డిజైన్ చేయడం కోసం 4.5 నెలల టైం పట్టింది. దాంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి సింబల్స్ పెట్టాను నేను. కనిపించిందా అండి మీకు? నా మొబైల్ స్క్రీన్ కనిపించిందా? కనిపిస్తే ఎస్ అని పెట్టండి. నోనా? ఓకే, ఒకసారి నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ యంత్రం మీద మీకు డిఫరెంట్ సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి, డిఫరెంట్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా నా డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా. ఈ యంత్రాన్ని మీరు ఫోటో తీసుకొని పెట్టుకుంటే మీకేం అర్థం కాదు, మీకేం రాదు. ఎందుకంటే ఆ యంత్రం మీద చూడండి యాప్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ రాకూడదు అనమాట. కొన్ని ఇంపార్టెంట్ సింబల్స్ అనేటువంటివి ఇన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ సింబల్స్, ఇంపార్టెంట్ నెంబర్స్, ఇవన్నీ కూడా నేను మాస్టరీ లెవెల్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నేను నేర్పిస్తాను. ఈ మాస్టరీ లెవెల్లోకి రావాలంటే ఫస్ట్ బేసిక్, అడ్వాన్స్ నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? యంత్ర విజ్ఞానం మీద ఇంత ఉంటుందండి. ఇది ఒక మహాసముద్రం. ఇది ఆ సముద్రంలో ఇప్పుడు మనం ఈత కొడుతున్నాం అనమాట. ఓకేనా? ఇది మనకి ఓకే అండి. సో ఇదనమాట మన కోర్స్ కంటెంట్. ఇదంతా కూడా మనం దీంట్లో చెప్పుకుంటామండి. సో ఎవరైతే నాతో కలిసి ఇంత గొప్ప యంత్ర విజ్ఞానాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారో, సార్ అడ్వాన్స్డ్ మాస్టర్ లెవెల్ కూడా చాలా తక్కువే ఉండిద్దండి. మీరు బయట అలా ఓన్లీ 1 రోజు 2 రోజులు న్యూమరాలజీకి లక్షలు పెడుతున్నారు కదా, అట్లా ఉండదు. అడ్వాన్స్డ్ లెవెల్ దాదాపు 10 days క్లాసులు ఉంటాయి. మాస్టర్ లెవెల్కి వచ్చిన తర్వాత ఒక 5 to 7 days క్లాసెస్ ఉంటాయి. అందులో కూడా అవన్నీ కూడా నేను ఆల్రెడీ డిజైన్ చేసి మొత్తం పెట్టుకున్నాను. ఓకేనా? బేసిక్ లెవెల్ అయిన తర్వాతే మీకు అడ్వాన్స్డ్ ఉంటుంది. దానికి సంబంధించి ప్రైజ్ నామినల్ ప్రైజ్ ఉంటుందండి. బేసిక్ లెవెల్ నేను అనుకుంటే 1500, నేను అనుకుంటే 5000 పెట్టచ్చు. మీకు తెలియని యంత్రాస్ గురించి నేను చెప్తున్నప్పుడే, మీకు తెలియని సబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు 599 రూపాయలు పెట్టాను నేను. అట్లాంటి అడ్వాన్స్డ్లో ఎందుకు పెడతానండి ఎక్కువ అమౌంట్లు? సో ప్రతి ఒక్కరికి నామినల్ అమౌంటే ఉండిద్ది. సో ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ యంత్ర స్పెషలిస్ట్ మాస్టరీ లెవెల్కి వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి యంత్ర ద్వారా మీరు ఒక పాజిటివ్ ఇవ్వాలనేటువంటిది మన కాన్సెప్ట్ అండి. మీకున్న డౌట్స్ అనేటువంటిది నేను హ్యాండ్ రైజ్ చేస్తే ఇప్పిస్తాను. సో ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటేనండి, నేను మొబైల్ న్యూమరాలజీ వింటున్నారు కదా మీరు. మొబైల్ నెంబర్లో ఒకడేమో 46 నెంబర్ అంటాడు, ఒకళ్ళేమో ప్లేస్లు అంటారు, ఒకళ్ళేమో పేర్లు అంటారు, నేనేమో లాస్ట్ 4 నెంబర్లు అంటాను. డిఫరెంట్ మొబైల్ నెంబర్స్, మొబైల్ మెథడ్స్ ఉంటారు కదా. ఈ మెథడ్స్ అన్నిటికీ సంబంధించినటువంటి నేను ఒక బుక్ రాయడం జరిగిందండి. మెథడ్స్ అన్నిటికీ సంబంధించిన ఒక బుక్ రాసాము. ఇదిగోండి బుక్ అనమాట. దీంట్లో ఈ మొబైల్ బుక్ అనేటువంటి చదివారు అంటే, ఈ మొబైల్ బుక్ చదివితే మీ మొబైల్ నెంబర్ పేర్స్ సిస్టమ్ అనేటువంటిది ఏదైతే ఉందో, పేర్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారో దాదాపుగా అన్ని పేర్స్ నేను ఇందులో పెట్టేశాను నేను. అలానే పేర్స్ సిస్టమ్ గురించి మాట్లాడే వాళ్ళకి ఏ బిజినెస్ అయితే ఏ పేరు పెట్టుకోవాలో అది కూడా పెట్టేశాను. ప్లేస్ల సిస్టమ్ గురించి పెట్టాను. లాస్ట్ 4 digitsలో ఎలా పెట్టుకోవాలని పెట్టాను. ఇంకా కొన్ని డిఫరెంట్, ఏ వ్యక్తి అయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా స్క్రీన్ మీద వాల్ పేపర్ పెట్టుకోవాలో పెట్టాను నేను. కొన్ని యంత్రాస్ గురించి దాంట్లో కూడా పెట్టాను నేను. అట్లానే మీరు పెట్టుకునేటువంటి కాలర్ ట్యూన్స్ ఉంటాయి చూసారా, ఏది మనం ఫోన్ రింగ్ టోన్స్ వస్తాయి కదా,
ఆ రింగ్ టోన్స్ ఏ రింగ్ టోన్ ఉంటే మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది అది కూడా పెట్టాను. మొత్తం దాదాపుగా 170 పేజీల బుక్ అండి. యాక్చువల్గా మేము లాంచ్ చేద్దాం అనుకున్న ప్రైస్ 999 రూపాయలు. బట్ కానీ 1000 రూపాయల కంటే ఇంకా తక్కువ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కొంటారనే ఉద్దేశంతో 50% ఆఫర్తో 599 రూపాయలు మాత్రమే మనం పెట్టడం జరిగిందండి. సో ఈ బుక్ కూడా ఎవరైనా కావాలనుకున్నటువంటి వాళ్ళు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీరు ఆ బుక్ కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఎవరికైనా సరే ఇప్పుడు డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి అండి. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీకున్నటువంటి డౌట్స్ అనేటువంటిది నేను క్లారిఫై అనేటువంటి చేయడం జరుగుతుంది. హ్యాండ్ రైజ్ చేయండి సార్. డౌట్లు లేకపోతే మనం క్లోజ్ చేద్దాం ఈ జూమ్ ఇంతటితో. థ్యాంక్ యూ అండి. పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత గొప్ప విజ్ఞానాన్ని కేవలం 599 రూపాయలు అతి తక్కువ ప్రైజ్లో మీరు పొందుతున్నారంటే చాలా అదృష్టవంతులనే చెప్పాలి, ఒక రంగా చెప్పాలంటే మీరు. ఎందుకంటే ఎవ్వరు చెప్పని ఇది. డౌట్స్ ఏం లేవా సార్? బట్టు కవిత గారు మేడం అన్మ్యూట్ చేసుకోండి అండి. కవిత గారు అన్మ్యూట్ చేసుకోండి. మీకు మనీకి సంబంధించిన యంత్రం దీంట్లో చెప్తానండి నేను. ఈ దీంట్లోనే మనీ యంత్రాన్ని అండి, మనకి మనీ అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిద్దో, మనీ ఫ్లో ఎప్పుడైతే ఉండిద్దో మనకి ఆ ఇదనేటువంటిది డబ్బు అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. అది ఆ మనీకి సంబంధించిన యంత్రం కూడా దీంట్లో వచ్చింది. మనీ ఫ్లో యంత్రం కూడా నేను దీంట్లో పెడతాను. చూడండి మేడం, ఇక్కడ నేను స్క్రీన్ మీద స్కానర్ పెట్టాను, గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇచ్చాను. దాని ద్వారా పేమెంట్ చేసి నాకు రిసిప్ట్ షేర్ చేసి మీరు రిజిస్టర్ అవుదాం అనుకుంటున్న మొబైల్ నెంబర్ని, మెయిల్ ఐడిని రెండింటిని కరెక్ట్గా పెట్టాలి నాకు. అప్పుడు నేను మీకు రిజిస్ట్రేషన్ యాక్సెస్ ఇస్తాను నేను. ఇంకా అండి ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉందో ఒక చిన్న ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వగలిగితే బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. సుధాకర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఇది మనకి 7 days కోర్స్ సార్. ఈ 23 యంత్రాస్ని మనం 7 days నేర్పించడం జరిగిద్ది. మీరు రేపైనా పేమెంట్ చేయండి, నో ఇష్యూ. మనకి 11వ తారీఖు నుంచి స్టార్ట్ అయిద్దండి ఇది. సార్ మీకు ఆన్లైన్ క్లాస్ ఉండిద్ది, ప్రతి ఆన్లైన్ క్లాసు రికార్డింగ్ కూడా ఉండిద్ది. మీకు రికార్డింగ్ ఇస్తాను, ఆన్లైన్ క్లాస్ కూడా ఉంటుంది మీకు. సరే ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఆడియో ఆన్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది సార్. మాకు కూడా కొంచెం మంచి ఇదిగా ఉండిద్ది. పెయిడ్ డీటెయిల్స్ వాట్సాప్ చేయాలా సార్? మీరు లింక్ ఓపెన్ చేసి పేమెంట్ చేస్తే కనుక ఆల్రెడీ మీ డీటెయిల్స్ నాకు వచ్చేస్తాయండి, నో ప్రాబ్లం. ఒకవేళ గూగుల్ పే ఫోన్పే ద్వారా మాత్రం చేసిన వాళ్ళు మాత్రం డీటెయిల్స్ నాకు పెట్టండి. సరే ఫీడ్బ్యాక్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు, డౌట్స్ ఎవరికైనా ఉన్నవాళ్ళు, ఇది డౌట్ సెషన్ అండి, మీరు అడగండి, డౌట్స్ నేను క్లారిఫై ఇస్తాను. గ్రేట్ సెషన్. థ్యాంక్ యూ సార్. హేమంత్ గారు థ్యాంక్ యూ అండి. సార్ ఓకే అండి, ఒక్క 2 minutes అండి. పేమెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే పేమెంట్ చేయండి. ఇదిగో స్కానర్ ఇక్కడ ఇచ్చాను, గూగుల్ పే నెంబర్ ఇచ్చాను నేను. సో పేమెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు పేమెంట్ చేయండి, మీ డీటెయిల్స్ అనేటువంటివి నాకు పంపించండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. లాస్ట్లో ఒక క్వశ్చన్ అడగండి అని చెప్పి నేను ఇందాక చెప్పాను, ఎవరు గుర్తులేదా? లాస్ట్లో మీరు స్టార్టింగ్లో నేను 3 questions అడిగారు, ఆ ఎండింగ్లో చెప్తాను సార్ అన్న. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే మేడం. ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. యంత్రం అనేటువంటిది మనం ఒక సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కారం వరకు యంత్రాన్ని మనం పెట్టుకోవాలి, ఓకేనా? ఆ సమస్య పరిష్కారం అయిపోయిన తర్వాత ఆ యంత్రాన్ని పారేటటువంటి నీళ్ళల్లో కానీ, గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ ఎనర్జీ ఉండేటువంటి దగ్గర పారేటువంటి నీరు, సముద్రం, మంచినీటి బావులు, నెక్స్ట్ గుడిలో ఉన్నటువంటి మర్రి చెట్టు వేరు దగ్గర మట్టి ఉండిద్ది కదా, కొంచెం మట్టి తవ్వి ఆ యంత్రాన్ని అక్కడ పెట్టేసి ఆ యంత్రంతో మీకు సంబంధించినటువంటి రిలేషన్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా డిస్పోజ్ చేయాలి మీరు, ఓకేనా? ఈ విధంగా డిస్పోజ్ చేసిన తర్వాత చాలా మందికి డౌట్ వస్తుంది, మరి ఆ యంత్రం గాలికి ఎగిరి ఎవడైనా కాళ్ళ కింద పడితే లేదంటే మురికాల్లో పడితే అని డౌట్ వచ్చింది కదా. వన్స్ ఒకసారి మీరు యంత్రంతో మీ రిలేషన్ని అక్కడ పెట్టేసి డిస్కనెక్ట్ చేసుకున్నారు, క్లోజ్ అండి. ఆ యంత్రం ఎగిరినా ఎక్కడ పడినా ఏం పడినా మీకు దానికి సంబంధం అనేటువంటిది ఉండదు. యంత్రాన్ని ఈ విధంగా డిస్పోజ్ చేసుకోవాలి. అలానే మీకున్నటువంటి ప్రతి సమస్యకి ఒక యంత్రం తయారు చేసుకుని మీ దగ్గర పెట్టుకోవచ్చు. ఒక యంత్రాల్లో మీకు అనేటువంటిది అయిపోయిన తర్వాత ఆ యంత్రం అనేటువంటి దాన్ని తీసి నేను చెప్పినటువంటి విధంగా డిస్పోజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా అండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? లాస్ట్ 2 minutes అండి. ఎవరైనా సరే ఇది చేయాలనుకుంటున్న వాళ్ళు చేయండి. ఇప్పుడు ఎవరైనా ఆడియో రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా సరే అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆడియో రూపంలో ఫీడ్బ్యాక్ చేయాలనుకున్నా సరే అన్మ్యూట్ చేసుకునే ప్రయత్నం చేయండి. నాన్ వెజ్ అదర్ థింగ్స్ కంటిన్యూ చేయ సార్. యంత్రం మీ దగ్గర ఉన్న తర్వాత నాన్ వెజ్ తినకూడదు అదేం ఉండదండి. యంత్ర అనేటువంటిది గీసే ముందు మాత్రమే, యంత్రం అనేటువంటి తయారు చేసే ముందు మాత్రమే నాన్ వెజ్ అనేటువంటి తినకూడదు, మందు అనేటువంటి తాకూడదు. ఇందాక నేను ఒక విషయం చెప్పాను కదా, ఆ విషయం అనేటువంటి చేయకూడదు. శుభ్రంగా స్నానం చేసి పూజ చేసి ఉంటే ఆ యంత్రానికి మీ ద్వారా పాజిటివ్ అనేటువంటిది వస్తుంది అనమాట. సార్ నేను అందరికీ అన్మ్యూట్ చేశానండి. మీకు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయండి సార్. అన్మ్యూట్ చేసుకొని ఎవరైతే మీకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఎవరైతే మీకు సంబంధించిన ఫీడ్బ్యాక్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, ఓకేనండి? నాకు తెలిసి
ఆ సెషన్ అనేటువంటిది అద్భుతంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలానే భావిస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. దీంట్లో మీకు యంత్రాలకు సంబంధించిన నాలెడ్జ్ ఎలా చేయాలి ఏంటి, అలానే దీనికి సంబంధించిన అనేకమైన విషయాలు అనేటువంటిది మీకు నేను చెప్పాను. అంత అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డౌట్స్ కూడా ఎవరు చెప్పలేదు, మనకి అడగలేదు. కాబట్టి ఈ యంత్ర అనేటువంటిది, ఈ సెషన్ అనేటువంటిది ఇంతటితో నేను క్లోజ్ చేస్తున్నానండి. మీ అందరికీ కూడా మన 11th స్టార్ట్ అవుతున్నటువంటి మన బేసిక్ 599 రూపాయల కోర్సుకి నేను మీకు వెల్కమ్ చెప్తున్నాను. వెల్కమ్ చెప్తూ సార్ ఇందాక నేను ఒక్కొక్కళ్ళు జాబ్ గురించి అడిగారండి. యాక్చువల్గా జాబ్ది నేను ఇందులో ఇంట్రడ్యూస్ చేయలేదు. సో మీరు కనుక పేమెంట్ చేసేయండి. పేమెంట్ చేస్తే ఈ జాబ్ది కూడా నేను అందులో పెడతానండి. నో ప్రాబ్లం, జాబ్ది కూడా దాంట్లో పెడతాను. ఇప్పుడు ఏదైతే 23 యంత్రాలు చెప్పానో ఆ 23 యంత్రాలు కాకుండా ఈ జాబ్కు సంబంధించి కూడా దాంట్లో ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. నో ప్రాబ్లం సార్. సో థ్యాంక్ యూ అండి. సరే సార్, అయితే ఓకే సార్, అయితే ఓకే అండి సుధాకర్ గారు. ఖచ్చితంగా 11వ తారీఖు వరకు కూడా 599 రూపాయలు ఉంచుతాను సార్ నేను. సో ప్రతి ఒక్కరికి ఓకే సార్. మీరు డైరెక్ట్ నెంబర్కి చేసేయండి సార్. మీరు కేపీకి చేశారు చూసారా నెంబరు, అదే లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ ఉంది కదా సార్, స్క్రీన్ మీద. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. ఓకే అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు, మీరు ఏదైనా సరే నా మంచి కోసం లేదంటే దీని గురించి చెప్తారు. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను 11వ తారీఖు వరకు క్లాసు స్టార్ట్ అయ్యేంత వరకు కూడా 599 ఉంచుతానండి. ఆ క్లాసులు స్టార్ట్ అయ్యి 5 రోజులు కూడా ఉంచుతాను నేను 599. ఆ 5 రోజులు కూడా 599 ఉంచుతాను. ఓకేనా? జాయిన్ అవ్వాలి కూడా జాయిన్ అవ్వచ్చు. లేదు మీరు లింక్ ద్వారా జాయిన్ అవ్వలేమంటే మాకు తెలియట్లేదని అనుకుంటే కనుక మీరు నాకు స్క్రీన్ మీద మీకు నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, 2 నెంబర్లు. ఆ 2 నెంబర్లకి ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. ఆ 2 నెంబర్లో కూడా మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ అనేటువంటి నాకు పంపించి మీరు మీ మెయిల్ ఐడి అలానే మీకు సంబంధించినటువంటి రిజిస్టర్ అవ్వాలనుకుంటున్న ఫోన్ నెంబర్ అనేటువంటి నాకు పంపిస్తే నేను యాక్సెస్ ఇస్తాను. ఓకే సుధాకర్ గారు, చాలామంది మీకు థ్యాంక్ యూ చెప్తున్నారు. దుర్గా భవాని గారు థ్యాంక్ యూ సుధాకర్ గారు అని చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. నా ఈ సెషన్ని మీరు అద్భుతంగా ఆదరించి నా కోర్సులో జాయిన్ అయ్యి మన యంత్ర విజ్ఞానాన్ని 10 మందికి పాజిటివ్ వేలో తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా నాతో ఒక మంచి ర్యాపో మెయింటైన్ చేస్తూ ఇప్పటి వరకు ఎండ్ వరకు మీ అందరూ వచ్చారు కాబట్టి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సార్. ఈ సెషన్ అనేటువంటిది ఇంకటితో నేను ఎండ్ చేస్తున్నాను. సో ఈ సెషన్ మధ్యలో నేను ఏమన్నా తప్పుగా మాట్లాడినా, ఎవరి మనసైనా నొచ్చుకొని కనుక ఉంటే అది కేవలం ఏంటంటే ఒక ఫ్లోలో వచ్చిందే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటిది కాదు. సో సహృదయంతో దాన్ని కూడా క్షమించండి. ఏమన్నా తప్పు మాట్లాడినా లేదంటే ఏమన్నా మాట్లాడేటువంటిది కొంచెం ఓవర్గా దొర్లినా సరే తప్పుగా అనుకోవద్దు. నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనతో కలవాలి, తక్కువ రేట్లో అందరూ నేర్చుకోవాలి, ఈ జ్ఞానాన్ని అనే ఉద్దేశమే మాది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ సెషన్ అనేటువంటి ఇంతతో నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. హలో ఇప్పుడే అయింది. ఏమైతే వస్తాలే ఎవరికి, వాళ్ళే అలరలే. అప్పుడే ఒక 10 నిమిషాలు వచ్చేస్తాను నేను. అయిపోతే అయిపోయింది. ఊరిని వెళ్ళి 2 నిమిషాలు రాటెళ్ళి నేను వస్తాలే మీ దగ్గరికి.